న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకుని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఎత్తడి సంకెళ్ళ చేత అతని బిగించిరి. అతడు బందీగృహములో తిరగలి విసిరినవాడాయను. మరలా 20 నుండి చదువుతాను. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు బయలుదేరి విడజిమ్ముకుందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకుని అతని కన్నులు ఊడదీసి గాజాకు అతని తీసుకుని వచ్చి ఎత్తడి సంకెళ్ళ చేత అతని బంధించిరి. అతడు బందీగృహములో తిరగలి విసిరు వాడాయను. ఈ మాట మరియు సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? ఇక్కడ చూడండి, సంసోను విషయంలో మనం చదువుకున్నాము. ఏమని చదువుకున్నామంటే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. సంసోను విషయంలో ఏం చదువుకున్నాం? యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. రెండవ సందర్భం సౌలులో నుండి సమూయేలు గ్రంథములో ఏం చదువుకున్నామంటే యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా. అంటే ఇద్దరి సందర్భాలలో నుండి మనం ఏమి ధ్యానం చేసుకోబోతున్నాము అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంసోనును దేవుడు ఎడబాసాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మొదటి రాజు అనబడేటువంటి సౌలును కూడా దేవుడు ఎడబాసాడు. ఎడబాస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. ఇంతకు మునుపు గడిచినటువంటి 2 వారాలుగా మొట్టమొదటగా సంసోను యొక్క ప్రతిష్ఠితమైనటువంటి జీవితం ఏంటి, దేవుని ఉద్దేశ్యం ఏంటి, దేవుని యొక్క సంకల్పం ఏంటి, దేవుని ఊహ ఏంటి, దేవుని పర్పస్, ఏ పర్పస్తో దేవాది దేవుడు సంసోనును ఈ భూమి మీద మనోహ భార్య గర్భములో ఉద్భవింపజేశాడు అని విషయాన్ని మనం చాలా క్షుణ్ణంగా స్పష్టంగా ధ్యానం చేసుకున్నాము. అయితే రెండవ మాటగా మనం తర్వాత వారంలో ఏం ధ్యానం చేసుకున్నాము అంటే ఫిలిష్తీయుల చేతుల్లో పడకూడదు అని అనుకుంటున్నాడు కానీ సంసోను ఆల్రెడీ ఆది శత్రువు, ఆది మహాఘట సర్పము అనబడేటువంటి మన శత్రువైనటువంటి, మన విరోధైనటువంటి, ఎవరిని మింగుదామని గర్జించు సింహం వల్లే వెతుకుతూ తిరుగులాడుతున్న అపవాదికి దొరికిపోయాడు. కానీ ఇహలోక సంబంధమైన శరీరులు అనబడేటువంటి శత్రువులకు దొరకకూడదు, వాళ్ళ చేతుల్లో పడకూడదు అని మాత్రము ఏం చేస్తున్నాడు అనుకుంటున్నట్టుగా మనం ధ్యానం చేస్తాం. అలాగే సౌలు కూడా, మొట్టమొదటి రాజు అయిన సౌలు ఆల్రెడీ ఆది మహాఘట సర్పమనియు అపవాదనియు సాతాననియు పేరులు కలిగినటువంటి అపవాది యొక్క చేతుల్లో ఏనాడో పడిపోయాడు. కానీ చచ్చే పరిస్థితి వచ్చినప్పుడు ఫిలిష్తీయులు అనబడేటువంటి శత్రువుల చేతుల్లో నేను పడకూడదు అని అతను అనుకున్నట్టుగా ఈ అంశాలలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనల్ని నడిపించినప్పుడు మనము చక్కటి ధ్యానాలను దేవుని ఎదుట అధ్యయనం చేసి మన ఆత్మలకు ఎంతో క్షేమాన్ని కలుగు చేసుకుని నాడు మొదలుకొని నేటి వరకు కూడా దేవుడు పాదాల దగ్గర భయపడుతూ వణుకుతూ బ్రతకడానికి, ఏ విషయంలో అపవాదికి దొరికిపోయాం ప్రభువా క్షమించని విలపించడానికి, ప్రాధేయపడడానికి, ఇక ఎన్నడూ కూడా అపవిత్రులు కాకూడదు అనే అంశంలో నుండి ఆ అపవిత్రత సంసోను ఎంతవరకు దిగజార్చేసిందో అనే సందర్భాన్ని గడిచినటువంటి వారాల్లో మనం ఏం చేసాం, ధ్యానం చేసుకున్నాం. ఈ దినము మరి ఒక కోణాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. హల్లెలూయా. ఆ కోణం ఏంటంటే ఎడబాసాడు దేవుడు. పర్టికులర్గా ఎడబాస్తే ఏం జరుగుతుంది, ఎడబాసాడు అనే విషయం వీళ్ళకి తెలుసా తెలీదా? అసలు ఎడబాస్తే ఎటువంటి కార్యాలు జరుగుతాయి, ఎడబాస్తే ఎటువంటి అనార్థాలు మనకి ఎదురవుతాయి అనేటువంటి ఒక హెచ్చరికతో కూడినటువంటి ఉపదేశాన్ని
మనం దేవుని యొక్క సన్నిధిలో ధ్యానం చేసుకుందాం. తలలు వంచండి, 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడైన మా తండ్రి యేసయ్య, బలవంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి దేవ, ఈ సమయంలో దేవ మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. బ్రతికించే నీ వాక్యం యొద్దకు వచ్చాం నాయన, మమ్మను బ్రతికించండి. ఎడబాయుట ఎందుకు ఎడబాసావు? ఎడబాసినప్పుడు ఏ అనార్థాలు దాపురిస్తాయి? మా జీవితాల్లో మీరు ఎడబాసారా? మా జీవితాలు ఇంకా మమ్మను తండ్రి హత్తుకుని ఉన్నారా అనే అంశాలలో నుండి మీరు మాతో మాట్లాడండి. ఎవ్వరూ కూడా నీ సన్నిధిని దూరం చేసుకోకూడదన్న ప్రార్థన, నీ సన్నిధిని సమీపించాలని మా ప్రార్థన, బలహీనపరిచే ఆత్మల క్రియలు లయమైపోవాలని మా ప్రార్థన. ఆయన వ్యర్థమైనటువంటి తలంపులు ఎవరికీ ఉండొద్దని మా ప్రార్థన. వాక్యం విత్తుతున్నప్పుడు తమ ఇష్టానుసారముగా వ్యాఖ్యానాలు చేసుకోకూడదని నా ప్రార్థన. వాక్యం విత్తుతున్నప్పుడు వేరే తలంపులతో ఉండకూడదని నా ప్రార్థన. పరిశుద్ధాత్మడ మిమ్మల్ని గౌరవిస్తున్న వాళ్ళమై, మిమ్మల్ని గణపరుస్తున్న వాళ్ళమై అయ్యా, మేమందరం మీ సముఖములో, మీరు అతీతులు, మేము ఏపాటి వాళ్ళం నాయన, మంటికి మన్ను అయిపోయే వాళ్ళం. కృపతో ఏ విధానములో మీరు వాక్యాన్ని ప్రబోధిస్తున్నారో, ప్రకటిస్తున్నారో ఆత్మచేత మేము ఆలోకించడానికి మీ కృప ఇవ్వండి. మీ మాటలు మేము అధ్యయనం చేస్తూ, ఈ అధ్యయనాలు చచ్చిపోయేంత వరకు కూడా మాలో తండ్రి అగ్నిని రగిలించడానికి, అగ్నితో మేము నిత్య మహిమలో ఉన్నత స్థానంలో నిలబడి జయ జీవితాన్ని పొందడానికి సహాయం చేయమని, సాతాను కార్యాలు, తలంపులు, వ్యర్థమైనటువంటి తలంపులు పుట్టిస్తున్నటువంటి అపవాది క్రియలు యేసు నామములో లయపరుస్తూ మిమ్మల్ని గౌరవించేటువంటి అభిషేకాన్ని మాకు ఇమ్మని యేసు నామములు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ ప్రాణాత్మ దేహాలు ఇక్కడే పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఎక్కడో పెట్టకూడదు. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని పరిస్థితులున్నా కూడా మన దేవుడు సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది కాబట్టి, ఆయన సన్నిధి మనకి సంపూర్ణమైన సంతోషాన్ని అనుగ్రహిస్తుంది కాబట్టి, విత్తుతున్నటువంటి వాక్యం మీద మనం ఏం పెట్టాలి? ధ్యానము మరియు దృష్టి, చెవి పెడితే మనం ప్రభువుని గౌరవించిన వాళ్ళము, గణపరిచిన వాళ్ళము అవుతాం. ఎందుకంటే ప్రభు వాక్యంలో నన్ను గణపరచు వానిని నేను గణపరుస్తాను అని ప్రభువు చెప్పారు. ఈ స్థలములో దేవుడు ఉన్నారు అన్నది సత్యం. ఈ స్థలములో ప్రభువు సంచరిస్తున్నారు అన్నది సత్యం. ఈ స్థలములో గాడిదల వంటి మాకు ప్రభు వాక్కిచ్చి ఆయనే స్వయంగా ఈ గాడిదలలో నుంచి మాట్లాడుతున్నారు అనేది మాత్రం వాస్తవమైన విషయం. కాబట్టి అందరూ కూడా ప్రభువుని గౌరవించాలి. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా మనము ఒక కథ రూపములో అధ్యయనం చేస్తున్నట్లయితే మీకు చాలా విషయాలు బయలుపరచబడడం జరిగింది. చాలా విషయాలు ఈ 2 వారాలుగా చాలా క్షుణ్ణంగా, సుస్పష్టంగా అసలు సంసోను ఎవరు, సంసోను దేవుడు ఏ పర్పస్తో ఈ లోకంలో ఉద్భవింపజేసుకున్నారు, అసలు సంసోను యొక్క జీవితం గురించి ఏం మాట్లాడారు ప్రభువు, ఎలా ఉండమన్నారు, ఏది అపవిత్రపరుస్తుంది అనే విషయాన్ని కూడా మాట్లాడారు అనేవి సంగతులు మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు పర్టికులర్గా ఇక్కడ సంసోనును దేవుడు ఎడబాసాడు అనేటువంటి విషయం అతనికి ఎందాక తెలియలేదు. ఆ మూమెంట్ వరకు కూడా తెలియలేదు. అంటే అతడు వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు తెలియలేదు. అతడు వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు, అతడు దెలీలా దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏ పర్పస్తో ఈ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాటులో కొనసాగకుండానప్పుడు, దేవుడు అతన్ని బలపరచినప్పుడు, దేవుడు కార్యాలు అతడి పక్షముగా అతడి ద్వారా దేవుడు జరిగించుకోకుండా ఉన్నప్పుడు కూడా దేవుడు కొరకైనటువంటి ధ్యాస ఎవరికి లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు అంటే నా జడలు నాతోనే ఉన్నాయి, నాకు ఇచ్చిన కృపావరము నాతోనే ఉంది. ఈ కృపావరము, ఈ జడలు అతనికి దేవుడు నాతోనే ఉన్నాడు, ఉండకపోతే ఏం చేస్తాడు అనేటువంటి భ్రమలో బ్రతికింపజేసింది. నిజానికి చెప్పాలంటే మీ అందరికీ తెలిసినట్టుగా ఒక ఉద్దేశ్యముతో ఫిలిస్తీన్లు అనబడేటువంటి శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలీలు అనబడేటువంటి జనాంగాన్ని, దైవ జనాంగాన్ని కాపాడడానికి, రక్షించడానికి, విడిపించడానికి, న్యాయాధిపతిగా ఉండడానికి దేవాది దేవుడు గర్భములో
సంసోనును రూపుదిద్దుకున్నట్టుగా మనం ధ్యానం చేస్తుంటే, అతడు అపవిత్రమైనది ముట్టకూడదని, తినకూడదని, దాని ద్వారా అతడు అపవిత్రమవుతాడని, అతడు గర్భంలో ఉన్నప్పుడు తల్లి కూడా అపవిత్రురాలు అయిపోద్దని ఎన్నో ఇన్స్ట్రక్షన్స్, ఎన్నో కట్టడలు ఆమెకి విధించి, కడుపులో ఉన్నటువంటి బిడ్డ కోసం ఆమె ఎంతో ప్రతిష్ఠితంగా బ్రతికినట్లుగా మనము ధ్యానం చేశాం. ఆ ప్రతిష్ఠతలో బ్రతుకుతూ ఉన్నప్పుడు కుమారుడు పుట్టాడు. కుమారుడిని దేవుడు బలము అనబడేటువంటి కృపావరం ఇచ్చి అభిషేకించాడు. కుమారుడు పెద్దవాడైనప్పుడు దేవుడు కుమారునిలో నుండి కార్యములు జరిగించుకుంటూ వస్తున్నాడు. సంసోనులో నుండి దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యాలు ఏంటి అంటే, దేవుడు సంసోనుని రేపడం, సంసోను దేవుడు కృపావరంగా అనుగ్రహించినటువంటి బలాన్ని ఉపయోగించి జనాలను నాశనం చేయడం, చంపడం, పొలాలను నాశనం చేయడం, ఇశ్రాయేలీల పక్షంగా యుద్ధం చేయడం, ఫిలిస్తీన్లు అనబడేటువంటి శత్రువులకు కంటి మీద కునుకు లేకుండా చేయడం, భయాందోళనకు గురి చేయడం, ఎంతోమందిని హతమార్చడం, దేవుడిచ్చిన కృపా వరం అనబడేటువంటి బలము ద్వారా అతీతంగా దేవుడు అతన్ని వాడుకుంటున్నప్పుడు దేవుడు యొక్క సంకల్పం, చిత్తము అతడు జరిగిస్తూ దేవుని యందు అతడు నిలవబడినటువంటి విధానం ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత ఎప్పుడైతే చేల్చివేయబడినటువంటి సింహం యొక్క కళేబరము కొన్ని రోజుల తర్వాత చూడడానికి వెళ్ళి, ఆ అపవిత్రమైనటువంటి కళేబరములో తేనె పట్టు, ఆ తేనె పట్టులో ఉన్నటువంటి తేనెను తిన్నాడో అతనికే తెలియకుండా అతడు అపవిత్రుడు అయినట్టుగా, ఈ అపవిత్రతను అతను గ్రహించుకొనుకపోవుటను బట్టి అతడు ఆ అపవిత్రతలో ఏమైపోయాడు, పడిపోయాడు. కాబట్టి అసలు అపవిత్రమైన తినకూడదని దేవుడు చెప్తే అపవిత్రమైనది తిన్నాడు అంటే వ్యక్తిగతముగా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించాడు. కాబట్టి ఒక్క అతిక్రమము అతని జీవితములో ఎన్ని అతిక్రమాలకు దారితీసింది? వ్యభిచరించడానికి దారితీసింది, వేశ్య దగ్గరకు వెళ్ళడానికి దారితీసింది, దెలీలా అనే స్త్రీని మోహించడానికి దారితీసింది. ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు దేవుడు అతనిని వాడుకోలేదు. దేవుని యుద్ధాలు అతడు జరిగించలేదు. ఫిలిస్తీన్లకి కంటి మీద కునుకు లేకుండా చేయలేదు. ఫిలిస్తీన్ని చంపలేదు. ఫిలిస్తీన్ని నాశనం చేయలేదు. అతడు దేవుడిచ్చినటువంటి కృపా వరం అనబడేటువంటి బలం అతన్ని వీడిపోలేదు. ఆ బలాన్ని మిస్యూజ్ చేస్తూ స్త్రీలకు ఇచ్చినట్టుగా, అప్పటి నుండి అతని బలం ఎవరికి ఇస్తున్నాడు? స్త్రీలకు ఇస్తున్నట్టుగా. అందుకే అతడు బలం పోలేదు, అతడి జడలు పోలేదు, అతడికి దేవుడిచ్చిన కృపావరం పోలేదు. కానీ దేవుడు అతనిని రేపట్లేదు. దేవుడు అతను అక్కడి నుంచి రేపినట్లుగా మీరు చూడరు. దేవుడు అక్కడి నుంచి వాడుకుంటున్నట్టుగా మీరు చూడరు. అతడు శరీర ఇచ్చలకు లోనైపోయినట్టుగా మనం చూస్తాం. శరీరాన్ని అపవాదికి వశం చేసినట్లుగా మనం చూస్తాం. ఈ అపవాదికి వశము చేయబడినటువంటి శరీరముతో శరీర కార్యాల్లో మునిగి తేలి మత్తుడైపోతున్నట్టుగా, మత్తుకు దిగజారిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ దిగజారుడు స్థితి ఆజ్ఞలు అతిక్రమింపజేసి చివరికి తన దేవుడు ఎందుకు పుట్టించాడో, అతడు ఎవరి కోసం బ్రతకాలో, దేనికోసం బ్రతకాలో, అతడు దేవుడు అతని ఎడల ఎటువంటి సంకల్పం కలిగి ఉన్నాడో, అతనికి ఎటువంటి సంకల్పం ఉందో కూడా మరిచిపోయినటువంటి అనుభవంలో తన బలం ఎక్కడుందో దెలీలా బాధ భరించక, దెలీలా మాటలతో విసిగిస్తూ ఉంటే, నువ్వు నాతో చెప్పట్లేదు బలం ఎక్కడుందో, నాతో ఆడుకుంటున్నావు, నన్ను చీట్ చేస్తున్నావు, నన్ను ఏడిపిస్తున్నావు. దేవుణ్ణైనా ఏడిపిస్తాను కానీ దెలీలా, నీ కళ్ళల్లో నీళ్లు తిరిగితే నేనేం చేయలేను, చూడలేను. దేవుణ్ణైనా విడిచిపెట్టేస్తానేమో కానీ, ఇచ్చిన కృపావరాన్నైనా కాలదన్నుకుంటానేమో కానీ, నీ కోసం సావన్నా చచ్చిపోతానేమో కానీ నేను మాత్రం నిన్ను వీడలేను. ఇదిగో నా బలం నా జడల్లో ఉంది. పుట్టినది మొదలుకొని నేను దేవునికి ప్రతిష్ఠితుణ్ణి, నా జీరుని.
పుట్టినప్పటి నుండి నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నా బలం నా జడల్లో ఉంది. ఆ జడలన్నీ కత్తిరించాడు. అప్పుడు దిలీలా, సంసోను, ఫిలిస్తీన్లు వస్తున్నారు, ఎప్పటి వలె విదిలించుకుంటున్నాడంట జడలో. రాయబడిన మాట, యెహోవా అతనిని ఎడబాసెను. మొత్తానికి ఎప్పుడో వాడుకోవడం మానేశాడు. దేవుడు వాడుకోవడానికి ఇతడు ఆత్మానుసారిగా ఉండడం ఎప్పుడో వదిలేశాడు. అప్పటి నుంచి దేవుడు వాడుకోవడం మానేశాడు. దేవుడు యొక్క ప్రణాళికల్లో నుండి, చిత్తంలో నుండి, పర్పస్లో నుండి వెళ్ళి అతడికి ఇచ్చినటువంటి కృపావరాల్ని తన స్వలాభం కొరకు, తన ఇచ్చలు నెరవేర్చుకోవడం కొరకు, తన శరీర సుఖం కొరకు ఉపయోగిస్తూ ఉన్నాడు. చివరికి ఆ కృపావరాన్ని కూడా కాలదనుకున్నాడు. ఉండి ఏంటి లాభం? కృపావరాన్ని మిస్యూజ్ చేస్తున్నా ఉండి ఏంటి లాభం? జ్యేష్ఠుడైనటువంటి జ్యేష్ఠత్వపు హక్కును పొందుకున్నటువంటి యాషావు కూడా ఆ రోజు కలగూర వంటకానికి ముగ్ధుడైపోయి, నీ జ్యేష్ఠత్వ హక్కు ఇచ్చి అన్నప్పుడు, ఆ జ్యేష్ఠత్వపు హక్కుతో నాకేం పని లేదు, కలగూర వంటకమే నాకు చాలా ప్రాముఖ్యము, అది నువ్వు తీసేసుకున్నప్పుడు, తీసివేయబడడం అందరికీ కనబడలే. అతడు అందరి దృష్టిలోనూ జ్యేష్ఠుడే, తల్లిదండ్రుల దృష్టిలోనూ జ్యేష్ఠుడే. యాకోబు అన్నయ్య అనే పిలుస్తాడు. కానీ అక్కడ హెబ్రీ గ్రంథకర్త రాస్తూ పూటకూటి కోసం ఆత్మ సంబంధమైన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న భ్రష్టుడైనటువంటి, వ్యభిచారి అయినటువంటి ఆశ వంటివాడు లేడు అని రాయబడం. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే, దేవుడు ఒక పర్పస్తో అతను వాడుకుంటూ ఉన్నప్పుడు, దేవుడికి అతను లోబడకుండా సాతానికి లోబడిపోయి శరీరాన్ని అపవాదికి అప్పగించినప్పుడు దేవుడి యొక్క వాడుకోవడం మనం చూడలేదు. ప్రభువు బలపరచడం చూడలేదు. ప్రభు పర్పస్సుల్లో ఉండి ఫిలిస్తీన్లను నాశనం చేయడం చూడలేదు. ఫిలిస్తీన్ల అమ్మాయిలకే బలం ఇవ్వడం చూస్తాం. కానీ అతడు ఏమయ్యాడు? దేవుడి దృష్టిలో పర్పస్సులో నుండి తొలగిపోయాడు, ప్రణాళికలో నుండి, చిత్తంలో నుండి. ఇప్పుడు కూడా మన జీవితంలో చాలా జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, వాళ్ళు కంటే మనం అతీతులము కాదు, భక్తిపరులు కాదు, గనులం కాదు. అక్కడ జ్యేష్ఠత్వం హక్కు పోయింది అనే విషయం మనకు ఎలా తెలుసో, అందరూ కూడా అతన్ని జ్యేష్ఠుడుగానే భావిస్తున్నారు. అలాగే మనం క్రైస్తవులు అని అందరూ మనల్ని భావిస్తారు. మనం దేవుని బిడ్డలం అని మనము కూడా మనల్ని భావించుకుంటాం. కానీ అదృశ్య లోకంలో నీవు కనుపరుస్తున్నటువంటి అవిధేయత, నీవు అతిక్రమిస్తున్నటువంటి ఆజ్ఞ, నీవు ప్రక్కన పెట్టినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆజ్ఞ, దేవుని వాక్య పరిధి, దేవుని కట్టడ, నిబంధన ఎప్పుడైతే నువ్వు మీరావో, అందరి దృష్టిలో నువ్వు క్రైస్తవురాలివే, దైవజనులుగా మా దృష్టిలోని నువ్వు విశ్వాసివే, నీ దృష్టిలోని కూడా నువ్వు క్రైస్తవుడివే, క్రైస్తవురాలివే. కానీ డిక్లేర్ చేయబడేది ఏంటంటే, యాషావు ఆ దినాన తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. సంసోను ఆ దినాన దేవుని యొక్క పర్పస్లో నుండి ప్రక్కకి వెళ్ళిపోయాడు. మరొక మాట మనం ధ్యానం చేస్తే, ఒక సందర్భం వచ్చేటప్పటికి కృపావరం అనబడేటువంటి బలాన్ని కూడా సంసోను కోల్పోయాడు. మనం ఏది ధ్యానం చేసుకోవాలనుకున్నా దేవుని వాక్యం తప్ప వేరొక కొలమానం మనకు లేదు. ఈ రోజున వచ్చారండి, పోటుగాళ్ళలాగా వచ్చారు. పాత నిబంధన అంటే చాలా సంవత్సరాలు అయిపోయిందంట, కొన్ని వందల వేల సంవత్సరాలు అయిపోయిందంట. అప్పుడు వేరంట, ఇప్పుడు వేరంట. అప్పుడు వేరు. ఒక మాట చెప్పనా, అప్పుడు రాకడ పర్యాంత వరకు మనిషే.
అప్పుడు రాకడ పర్యాంతం వరకు దేవుడు దేవుడే, ఏది మారదు. అలాగే దేవుని వాక్యం ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏది మారదు. ఆత్మావేశముతో దాన్ని నువ్వే అధ్యయనం చేసుకుని నీకు అన్వయించుకోవాలి. నీకు అనుకూలంగా దాన్ని కలిపి చెరపకూడదు. కలిపి చెరిపావో ఒక దినాన నీకు శిక్ష తప్పదు. ఇశ్రాయేలీలు కూడా తమకు అనుకూలంగా చేసుకునేటువంటి ప్రక్రియలో పరలోకములో నుండి దేవుడు అద్భుతంగా కురిపిస్తున్నటువంటి మన్నా సవీసారం లేక వాళ్ళ యొక్క టేస్టులనంట ఆ మన్నా ఏం చేయలేకపోతుంది, తీర్చలేకపోతుంది. ఆ మన్నా చికెన్ టేస్ట్లో ఉండట్లేదు, ఆ మన్నా మటన్ బిర్యానీ టేస్ట్లో ఉండట్లేదు, ఆ మన్నా పకోడీల టేస్ట్లో ఉండట్లేదు, ఆ మన్నా వేరే టేస్ట్లో ఉండట్లేదు. ఈ బ్రతుక్కి అన్ని టేస్ట్లు కావాలి కదా. అందుకని ఒక్కొక్క రీతిగా టేస్టీగా చేసుకుందామని వీళ్ళంట రోట్లో దంచి, ఇంకా తిరగట్లో విసిరి, అన్నీ అద్దించి, కారాలు మిరియాలు ఉప్పులు పేడ అద్దించి, అన్నీ ఏం చేసి పేడలాగే ఉంది. ఇప్పుడు వాక్యానికి విరోధమైన పేడను తెచ్చి అద్దుతున్నారు. అద్ది పెనవేసి అట్లేసి అప్పాల కింద చేసుకున్న, అది నువ్వు చేసుకున్నది, దేవుడు నీకు ఇచ్చింది కాదు. దేవుడు నీకు ఇచ్చినది మారదు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఏది మారదు. అది మార్చి చెప్తున్నావంటే నీవు దేవుని దృష్టిలో పడ్డావు, నీవు దేవుడి యొక్క చిత్తంలోంచి పోయావు, ప్రణాళికలోంచి పోయావు. అప్పుడే దేవుడిని వదిలేశాడు, సైతాన్ని కూడా పట్టేసుకున్నాడు. ఇది మొదలుకొని నువ్వు వాడబడతావు, నీ కృపావరాలు వాడబడతాయి, మిస్యూజ్ చేయబడతాయి. దైవవాక్య క్రమంగా వాడబడవు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వాడబడవు. నిన్ను సైతానిగాడు వాడుకుంటాడు. నీ శరీరం దారాదత్తం చేస్తావు సైతానిగాడికి. సైతానిగాడు ఇప్పుడు నిన్ను, నీ మాటను, నీ ప్రవర్తనను, నీ వాక్య వైఖరిని, నీ పద్ధతిని అన్నిటిని కూడా కలుపుతాడు, చెరుపుతాడు. ఎడబాసినట్టుగా నీకు తెలియదు. ఎడబాసినట్టుగా ఎవరికి తెలియదు. ఈ రోజున కూడా ఎడబాసినట్టుగా మనకు కానీ మీ దైవజనులకు దేవుడు బయలుపరిస్తే తప్ప తెలియదు. జరిగినటువంటి సందర్భం, ఆ దినం మొదలుకొని అయ్యగారు దేవుని నిమిత్తం ఏమి వాడవాళ్ళే. ఆ తర్వాత ఒక టైం వచ్చేటప్పుడు కృపావరాన్ని కూడా గాలికి వదిలేసాడు. ఎప్పుడైతే దేవుడు ఎడబాసాడు అని రాయబడింది అక్కడ, వెంటనే శత్రువుకు దొరికిపోయాడు. దేవుడు ఎప్పుడు మనల్ని ఎడబాస్తాడు? ఆజ్ఞలు, కట్టడలు, విధి, ధర్మం దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ పరిధి నుండి మనం ఎప్పుడైతే తప్పామో మొదటగా మనకి ఏం చేస్తాడు? అవకాశం ఇస్తాడు. నువ్వు పడిపోయినా కూడా నీతో వాక్యంతో మాట్లాడుతూనే ఉంటాడు. అయినా నిన్ను నువ్వు పరిశీలన చేసుకోకపోతే జరిగే సందర్భం ఏంటంటే ఆయన నిన్ను ఎడబాస్తాడు. ఎడబాస్తే ఏం జరుగుద్ది? మొట్టమొదటగా ఆయన నీకు పగవాడైపోతాడు. ఎడబాస్తే ఏం జరుగుద్ది? దేవుడు ఎడబాస్తే ఏం జరుగుద్దో తెలుసా? మొట్టమొదటగా ఆయన నీకు విరోధైపోతాడు. ఆయనే నీకు విరోధైపోతే ఆయన సహాయం నీకు దక్కదు. ఆయన సహాయము నీకు దక్కకపోతే శత్రువు నిన్ను పట్టుకుంటాడు. శత్రువు నిన్ను పట్టుకుంటే మామూలుగా ఆడించడు, నిన్ను జల్లిట్లు వేసి జల్లిస్తాడు. జల్లిడి తెలుసా? తెలియదు ఏముండదుగా జల్లిట్లోనండి మనం మినుములు పెసలు బియ్యం వద్దులేండి, మినుములు పసలు జల్లిద్దాం. ఈ చివరి నుంచి ఈ చివర తగులుతుంది, ఎక్కడి నుంచి ఇక్కడ తగులుతుందా? అవునా? అన్నీ అయితే మీకు అర్థమవుదేమో కానీ 4, 6 వేసి జల్లించండి. ఎలాగుంటాయి చెప్పనా? అతలా కూతలం అయిపోతాయి. నీడుండదు, స్థిరంగా నిలబడలేవు. ఇలాగనేటోడు అది వచ్చి కొడితే దీనికి కొట్టబడద్ది, ఇది వచ్చి కొడితే దానికి కొట్టబడద్ది, అది వచ్చి కొడితే దీనికి కొట్టబడద్ది. ఉన్న ధాన్యం అంతా ఒకదాన్ని ఒకటి కొట్టుకుంటుంది, స్థిరం ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో మనం వాడతాం కదండి, కొంచెం నిద్రట్లోకి వెళ్ళకండి, ఇలా చెప్తానులే ఏమండి. కొన్ని సందర్భాల్లో మనం వాడతాం కదండి, తిరంవరం లేదు నీకు, ఇటు పడితేటి పద్ధతి లేదేంటి, పోయిందా నిద్ర? వెరీ గుడ్. చూడండి, ఎందుకు అలాగా?
తిరమరం లేదా నీకు? ఎలా పడితే అలా అంటారా అనరా? అలాగే స్థిరం వరం ఉండదు. ఇటు వచ్చిందా ఇటు, ఇటు వచ్చిందా ఇటు, ఇటు వచ్చిందా ఇటు, నలుదిశలా జల్లుడే. అందుకే దేవుడు చెప్తున్నారు, అపవాది జల్లిట్లు వేసి జల్లిస్తాడు, జాగ్రత్త. ఈ జల్లిడి నన్ను జల్లించో అని అప్పగించుకున్న జల్లిడిది. దేవుడు పరీక్షించి దేవుడు అప్పగిస్తే సైతానుగాడు జల్లిస్తున్న జల్లిడి కాదు ఇది. నేనున్నాను సాతానా, ఎన్నో రోజులుగా జల్లించుకోవాలనుకుంటున్నాను, ఇప్పుడు దొరికారు సాతానా, నీ ఇష్టం వచ్చినట్టుగా నన్ను జల్లించుకో. దేవుడిని అంటారు చూడు, దేవా నీ ఇష్టం వచ్చినట్టు నన్ను వాడుకో అంటారు కదా. అలాగా వీళ్ళకే తెలియకుండా పైకి దేవా ఇష్టం వచ్చినట్టు వాడుకో అంటారు. శరీరాన్ని ఏమో సైతానిగాడికి అప్పచెప్పి దారాదత్తం చేసి రాసిచ్చేసి సంతకం చేసేసి నన్ను వాడుకో అన్నట్టు వాడికి అర్థమైపోద్ది. నువ్వు చెప్పకుండా వచ్చి జల్లిట్లు వేసి ఏం చేస్తాడు? జల్లించడం మొదలు పెడతాడు. అలాంటప్పుడు పాపం మనకి అర్థం కాక యోబులు జల్లించేస్తున్నాడు, యోసేపులు జల్లించేస్తున్నాడు. ఇక రెండంతల ఆశీర్వాదం ఎక్కడ? పొట్టు కూడా రాలిపోయి మొత్తం ఎందుకు పనికి రాకుండా ఏమైపోతావు? జల్లింపబడి 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 పిండి అయిపోతావు. అర్థమైందా? గాలేస్తే ఎగిరిపోతావు. అసలు నామరూపాలు ఉండవు, అడ్రస్. జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఈ బాపతే ఏ బాపతే, ఈ ప్రతిష్ఠితుడు ఏ బాపతే, ఈ నాజీర్ అనబడినవాడు ఏ బాపతే, ఈ ఏర్పాటు జనాంగం అన్నవాడు ఏ బాపతే? ఏ బాపతో చెప్పనా? తన శరీరాన్ని అపవాదికి దారాదత్తం చేసి అసెట్స్ అన్నీ కూడా రాసేసి నేను నీ వాడను అని రాసి సంతకం చేసి ఇచ్చేసి దేవుడు 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 అంటున్నాడు. దేవుడు అండం మానేడా? కృపవారం చూసుకోవడం మానేడా? అతని బలం అదే కదా. దేవుడు పనులు చెయ్యడు, దేవుడు అండం మానడు. దేవుడు పనులు చేయడు, దేవుడు అండం మానడు. దేవుడు కొరకు వాడబడడు, తన కొరకు తానే వరాన్ని మిస్యూజ్ చేస్తాడు. దేవుడు అండం మానడం. వక్ర మార్గంలో ఉన్నప్పుడు వక్ర మార్గంలో కూడా దెలీలా అమ్మగారు ఎక్కడుంది నీ బలం? దేవునికి సంబంధించిన కృపావరం యొక్క బలం ఎక్కడుందంటే దేవుడు దేవుడు అంటాం మాండు. నా దేవుడు నన్ను ప్రతిష్ఠించుకున్నాడు మానేడా? నా దేవుడు నా తల్లి గర్భంలో ఉద్భవింపబడిన దినం మొదలుకు నేను ప్రతిష్ఠితుణ్ణి. మాట్లాడడం మానేడా దేవుడి గురించి? మానేడా దేవుని గురించి? ప్రతిష్ఠితుణ్ణి. నాకు దేవుడు కృపను వరంగా ఇచ్చాడు, బలం అదే, అది నా జడల్లో ఉంది. సైతానిగాడు పేరెత్తాడా? విగ్రహాల పేరెత్తాడా? మానేడా? ఈ రోజున కూడా చాలామంది ఎన్ని వక్ర మార్గాల్లో ఉన్న దేవుడు దేవుడు దేవుడు. పాట కూడా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఆరాధన 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 ఆరాధన. తన పనులు తాను దేవుని వాక్యానికి విరోధంగా జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవుడిచ్చినటువంటి కృపావరాన్ని మిస్యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అక్రమం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవుని సంకల్పం గుర్తుంది. దేవుడు ఏ ఉద్దేశ్యంతో ఏ ఉద్దేశ్యంతో పుట్టించాడో, బ్రతికించాడో, నడిపిస్తున్నాడో, వాడుకున్నాడో, ఇప్పుడు ఎందుకు వాడబడడం లేదో, ఇప్పుడు ఎందుకు దేవుని చేత రేపబడడం లేదో, ఇప్పుడు ఎందుకు వేశ్యల యొద్దకు చేరాడో, ఇప్పుడు ఎందుకు స్త్రీలను మోహిస్తున్నాడో, ఆ రోజు మొదలుకు ఈ రోజు వరకు ఎవరిని ఎందుకు చంపలేదో, పగ తీర్చుకోలేదో ఆలోచిస్తున్నాడా? సంసోనా ప్రతిష్ఠితుడా? నీ ఆలోచన అంతా ఏంటంటే దెలీలా. ఏ లేలా? ఈ లేల ఆలేలే. దెలీలా ఇటు చూస్తున్నా దెలీలా. ఎంతవరకు వెళ్ళిపోయావు సంసోను? సావన్న చచ్చిపోతాను కానీ దెలీలాని మాత్రం మరిచిపోలేను. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? అపవిత్రత. దేవుడు అపవిత్రమైన దాన్ని నువ్వు తినకూడదు అని చెప్పినా అది ఆజ్ఞగా, వ్యక్తిగతమైన ఆజ్ఞగా ఇచ్చిన ఆజ్ఞను మీరి అతిక్రమించి పాపం చేసి ఆ ఆజ్ఞను మీరిన తర్వాత దేవుడిలో మార్పు వచ్చింది.
ఇతనులో అంతకంటే మరి ముఖ్యముగా దేవుడు ఇతనులో ఉండి కార్యము చేయడానికి ఆస్కారం లేనంత మార్పు సంసోనులో వచ్చేసింది. ఆ తర్వాత చివరికి సంసోను చాలా సిద్ధమయ్యాడు దెలీలా కొరకు. దెలీలా చెప్పకపోతే కుదరదు అంది. నా జుట్టులో నా బలం జడల్లో ఉందన్నాడు. జడలు పోయాయి, కృపావారం పోయింది, శత్రువుకు అప్పగింపబడ్డాడు. దేవుడు ఎడబాస్తే ఏం జరుగుతుంది? దేవుడు పగవాడైపోతాడు. దేవుడు పగవాడైపోతే ఏం జరుగుతుంది? శత్రువు నిన్ను ఆడుకుంటాడు. ఎలా ఆడుకుంటాడు? సంసోను కళ్ళు పీకేశాడు శత్రువు. ఏం పీకేశాడమ్మా? కళ్ళు పీకేశాడు. నీ దేహమునకు దీపము కన్నే. కన్ను తేటగా ఉండకపోతే నీ దేహమంతా చీకటమై. ఇప్పుడు ఆత్మ సంబంధంగా దేహానికి కన్నే, శరీర సంబంధంగా కూడా దేహానికి దీపం కన్నే. ఈ కన్ను లేకపోతే కళ్ళు లేని కబోదిగా ఒక గుడ్డివాడిగా గుడ్డిదానిగా తడవలాడుతూ, అంతవరకు చూసావేమో, పుట్టుగుడ్డోడు అయితే పక్కన పెట్టు, అంతవరకు కూడా నీ కన్నులు చూసావేమో, ఇప్పుడు పెరికి వేయబడితే నీ జీవితం అధోగతి పాలు అయిపోద్ది. కన్నులు పీకబడ్డాయి. రెండవదిగా ఏమయ్యాడు? సంకెళ్లతో బంధింపబడ్డాడు. ఏ సంకెళ్ళు అంటే ఇనుప సంకెళ్లతో బంధింపబడ్డాడు. ఒక బందీ గృహములో బంధింపబడి తిర్రగల విసురుతున్నాడు. ఎక్కడా? ఒక బందీ గృహంలో. సంసోను ఎవరిని బంధించాలి? సంసోను ఎవరికి నాశనం కలిగించాలి? సంసోను విషయములో దేవుని యొక్క పర్పస్ ఏంటి? దేవుని పర్పస్ ఏంటి? శత్రువులను నాశనం చేయాలి, శత్రువులను ఆటాడుకోవాలి. ఇప్పుడు దేవుడు సంసోనుని ఎడబాస్తే, దేవుడు సంసోనుకు పగవాడైపోతే శత్రువే సంసోనును ఆటాడుకుంటున్నారు, ఆటాడుతున్నారు. జాగ్రత్తగా వినాలి. కళ్ళు పోయినాయి. ఏం పోయినాయి? ఏం పోయినాయి? చెప్పాలి, నిద్రపోకూడదు. కళ్ళు పోయినాయి. సంఖ్యలతో బంధింపబడ్డాడు, బంధకాల్లో ఉన్నాడు. శత్రువులు హాస్యం చేసుకుంటున్నారు, పరిహాసం చేసుకుంటున్నారు. ఎవరికి వచ్చేసిందంటే ఈ బెనిఫిట్ అంతా, ఈ క్రెడిట్ అంతా ఎవరికి వెళ్ళిపోయిందంటే వాళ్ళ దేవుడు అనబడేటువంటి దేవతకి వెళ్ళిపోయింది. దాగోను. దాగోను ఏంటో మనకు తెలుసు, సమూయేలు గ్రంథంలో చదువుకున్నాం, ధ్యానం చేసుకున్నాం చాలా సందర్భాల్లో. ఇప్పుడు ఏ బెనిఫిట్కి అర్హుడు కానటువంటి ఒక దేవత అనబడేటువంటి విగ్రహానికి ఇదంతా ఏమైపోయింది? పోయింది. ఒక మాట చెప్తాను ఇందులోంచి. దేవుడు నిన్ను ఒక ఉద్దేశ్యముతో ఒక ఉన్నతంగా నిలబెట్టుకుంటే, నీవు దేవుడు ఉద్దేశాల్లో లేకపోతే మహిమ వచ్చేది సాతానికే, దేవుడికి రాదు. నిన్ను దేవుడు ఆయన మహిమార్థం ఏర్పాటు చేసుకున్నాడేమో విశ్వాసిగా, నన్ను దేవుడు ఆయన మహిమార్థం ఏర్పాటు చేసుకున్నాడేమో సేవకురాలిగా, నా భర్తను ఆయన మహిమార్థం ఏర్పాటు చేసుకున్నాడేమో దైవజనుడిగా. కానీ నేనైనా వారైనా మీరైనా దేవుడు మనకిచ్చినటువంటి సార్వత్రికమైనటువంటి పరిధి లేదా వ్యక్తిగతమైనటువంటి ఆజ్ఞ అనబడేటువంటి పరిధిలో మనము నిలబడకపోతే మహిమ వచ్చేది సాతానికి, దేవునికి కాదు. అక్కడ అన్నారు, మా దేవత దాగోను ఈ శత్రువును మన హస్తాలకు అప్పగించింది. వీడు కూర్చొనివ్వలేదు, మనల్ని నిలబడనివ్వలేదు, నీళ్లు తాగనివ్వలేదు. ఒకవైపేమో పంటకొచ్చినటువంటి చేలు మంటెట్టాడు, ఒకవైపేమో వినాశనాన్ని సృష్టించాడు, ఒకవైపేమో మనూరు అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని మనూరే తగలెట్టేశాడు, ఒకవైపేమో మనూరు అమ్మాయిలతోటే ఆనందిస్తున్నాడు. వీడిని ఎలా పట్టుకుందామా అంటే ఎట్టి పరిస్థితుల్లో వీడు మనకు దొరకలేదు. ఇప్పుడెందుకు దొరికాడు?
మా దేవత మాకు సంసోనుని అప్పగించింది. స్థిరం తక్కువ వాళ్ళు అనుకుంటున్నారు, స్థిరం వరం లేని వాళ్ళు. ఒరే బాబు, మీ దేవత మా ఓడిని మీకు అప్పగించలేదు, మా ఓడే అప్పగించుకున్నాడు, మా దేవుడే అప్పగించేసాడు. మా దేవుడు అప్పగించబట్టి మీకేమొచ్చింది? కొమ్ములు వచ్చాయి. మా 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 కాదు, మా వాడు అప్పగించేసుకున్నాడు, మా దేవుడు అప్పచెప్పేసాడు. లేకపోతే మీ తరం కాదు పట్టుకోవడం. ఒక్క గాడిద దవడ ఎముకతో 1000 మందిని క్షణంలో లయపరిచినవాడు సంసోను. 300 నక్కలను తీసుకొని దివిటీలు అంటించి ఊరంతా మంటెట్టిన బలవంతుడు సంసోను. మీ వాళ్ళ అమ్మాయినా పెళ్లి చేసుకుంటానని దాన్ని ఆసరాగా చేసుకుని కొంపలన్నీ కొల్లేరు చేసినాడు సంసోను. కానీ మా ఓడు పరిధి ఎప్పుడైతే తప్పాడో, మా దేవుడు ఇష్టపడి అతన్ని చేసుకున్నా, ప్రత్యేకపరుచుకున్నా, వాడు కూడా కృపావరాలు ఇచ్చిన మా దేవుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఆయన మాట తప్పడు కనుక పరిధిలో ఉంటేనే ఆయన వాడుకుంటాడు. కానీ పరిధి తప్పితే ఆయన త్రోసేస్తాడు. కాబట్టి మా ఓడెంత బలవంతుడైనా త్రోసేసాడు కాబట్టి అతడు మీకు దొరికాడు. మీరు అనుకున్నది రాంగ్. ఎల్లెళ్ళి జుట్టు ఎవరికి ఇచ్చాడు? మన పితరుడు సాతానికి ఇచ్చాడు. శత్రువులు ఏరాలి, శత్రువులే ఏరుతున్నారు. శత్రువుల్ని లయపరచాలి, శత్రువులే మన వాళ్ళని లయపరచడానికి స్కెచ్ చేశారు. ఏం జరిగింది? దేవుడు కార్యాలు చేయవలసిన వాడు బందీ అయిపోయాడు, గుడ్డోడు అయిపోయాడు, పనికి మాలినటువంటి తిరగల విసురుతున్నాడు. ఎవరినే తిరగల్లా విసరాలే? ఏమైపోయిందంత వ్యర్థం. దేవుని యొక్క ఆలోచన, తలంపు, ఊహ, ఉద్దేశ్యము, ప్రణాళిక, చిత్తము ఎక్కడ కలిపేశాడు? పెంటలో పారేశాడు, గంగలో కలిపేశాడు. మన వాళ్ళు వాడతారు కదా, గంగలో కలిపేశాడు, బూడిదలో పోసాడు. ఎవరు చేసుకున్నారు ఇదంతా? దేవుడు చేశాడా? సైతానుగాడు చేశాడా? నువ్వు చేసుకున్నావు. నువ్వే బలంగా ఉన్నప్పుడు సైతానుగాడు ఏమన్నా చేయగలిగాడా? నీ దరిదాపులకు రాగలిగాడా శత్రువు? అళ్ళుపోయారండి పట్టుకుని. పట్టుకోవడానికి తలక్రిందులుగా తపస్సు చేసినా కూడా పట్టబడలే. దిలీలా ఎన్నిసార్లు అప్పగించినా కూడా విదిలించుకుని వెళ్ళిపోయాడు. గేట్లే పునాదుల్లోంచి లాక్కెళ్ళిపోయాడు. ఫట్లు చేసాడు. కొత్త ఇంత లావు పేనినటువంటి త్రాళ్లను. అతని బలం మామూలు బలమా? దేవుడు అనుగ్రహించిన కృపావరం అయినను ఆ కృపావరం ఏమైంది? చివరికి మిస్యూజ్ చేయబడుతూ కోల్పోయాడు. కోల్పోవడమే, ఇంకా మిస్యూజ్ చేయబడినా దేవుడు కృపావరాన్ని కోల్పోయినట్టే అర్థం. ఏది దైవికంగా వాడబడదు కదా. ఎలా ఉండాల్సినాడు ఎలా అయిపోయాడు? అంతం ఎలా ఉంది? ఎవరి చేతుల్లో ఉంది? దేవుడు పగవాడైపోయాడు. దేవుడు ఎడబాయడానికి కారణం ఏంటంటే ఆజ్ఞాతిక్రమము. తేలిగ్గా తీసుకోకుండా ఆజ్ఞాతిక్రమాలు. ఆ రోజు నుండి మోషే ద్వారా నుండి 10 ఆజ్ఞలు ఇచ్చాడండి దేవుడు. కొత్త నిబంధనలకు వచ్చాక 2. నీ లోపల ఆత్మ సంబంధమైంది ఏమీ లేదు, నిన్ను నడిపిస్తున్నది ఆత్మదేవుడు కాదు. ఎన్నిసార్లు చెప్పుకున్నాం మనం? ఈ 4 ఆజ్ఞలు, ఆ 6 ఆజ్ఞలు, ఈ 2 ఆజ్ఞల్లో మిళితమై ఉన్నాయి. ఆ తండ్రి అయినటువంటి దేవునిలో కుమారుడు పరిశుద్ధాత్ముడు ఎలా ఐక్యమై మిళితమై ఉన్నారో, కొత్త నిబంధనలో కూడా పాత నిబంధనలో దేవుడు అనుగ్రహించిన ప్రతి మాట ఐక్యమై ఉంది. ఆత్మదేవుడు సహాయం చేస్తేనే విషదమవుతాయి. నీలో ఉన్నది ఆత్మదేవుడు కాకపోతే, నిన్ను దేవుడే ఎడవాసాడని తెలియకపోతే, నిన్ను ఆడించేది నువ్వు చేస్తున్నటువంటి డ్యాన్స్ నాట్యం ఏంటంటే సైతాని గడికే. ఆడికి మహిమొచ్చేలా వాడబడతాం. అర్థమైంది కదా? ఇప్పుడు జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ప్రక్కన పెడదాం. ఇది ఇంతవరకు పక్కన పెడదాం. ఇప్పుడు మనం 2వ మాట ధ్యానం చేసుకున్నామే, సమూయేలు గ్రంథం. ఆ సమూయేలు గ్రంథానికి ఒక్కసారి రండమ్మా. సమూయేలు గ్రంథానికి ఒకసారి వస్తే, సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం.
సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం 16 వచనం. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగా నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు నీ చేతు నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదుకు దానిని ఇచ్చి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకుల విషయములో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈ వేళ ప్రకారము చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతకు అప్పగించును. యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతకు అప్పగించును. రేపు నీవును నీ కుమారులు నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పగా. జరిగిన సందర్భం చూడండి. ఇక్కడ ఇదంతా దేవుడు ఉద్దేశాలకు విరోధంగానే జరిగింది. సౌలు విషయంలో దేవుడు వేసుకున్న ప్రణాళిక విరోధంగానే జరిగింది. తన బిడ్డలు రాజ్యాధికారం చేయాలని దేవుడు వేసుకున్న ప్రణాళికకు విరోధంగానే జరిగింది. సౌలు తన యొక్క అంతం ఏది కూడా దైవ చిత్తములో దైవ ప్రణాళికలో జరగలేదు. అసలు సౌలు విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? యెహోవా యుద్ధాలు సౌలు చెయ్యాలి. అంతవరకు దేవుడే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధం చేశాడు. ఇప్పుడు ఆ పనిని తాను నమ్మి ఎవరి చేతుల్లో పెట్టాడు? సౌలు విషయంలో దేవుడు పర్పస్ ఏంటి? దేవుడు ప్రణాళిక ఏంటమ్మా? అంతవరకు దేవుడే తమ ప్రజల పక్షముగా యుద్ధాలు చేస్తే ఇప్పుడు ఆ పనిని ఎవరికి అప్పచెప్పాడు? సౌలుకి. ఇప్పుడు అది ఎంత ఆధిక్యత! ఆయన చేసే పనిని మనకు అప్పగించడం ఎంత గొప్ప ఆధిక్యత! ఈ ఆధిక్యతలో ఉండాలి అని కోరుకున్నాడు, ఉంటాడు అని అనుకున్నాడు. అంతేగా తన తర్వాత తన పిల్లలు ఈ ఆధిక్యతలో ఈ కృపలో ఉండాలనుకున్నారు. ఒక్క విషయం చెప్పాలంటే మనం ఇంతకుముందు ధ్యానం చేసుకున్నట్టుగా ఇది దేవుడిచ్చినటువంటి కృపా వరం అని అనుకోవచ్చు. ఎంతోమంది లక్షలాది కాలుబలం ఉంది. వారందరితో పోల్చుకుంటే దేవుడి కృపను ఎవరికి ఇచ్చారు? సౌలుకి. సంసోనికి ఎలాగైతే కృపనిచ్చాడో, కృపా వరముగా బలాన్ని ఇచ్చాడో, ఇక్కడ కూడా కృపను వరంగా రాజరికాన్ని ఇతనికి ఇచ్చి తన పిల్లలు ఈ రాజ్య అధికారం చేయాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ ఉద్దేశాల్లో నిలబడతాడు అనుకున్నాడు. ఎవరికైనా కూడా వ్యక్తిగతమైన ఆజ్ఞలు ఉంటాయి. ఎవరికైనా కూడా సార్వత్రికంగా దేవుని బిడ్డ అనబడిన ప్రతి ఒక్కడికి కూడా ఉమ్మడి ఆజ్ఞలు ఉంటాయి, వ్యక్తిగత ఆజ్ఞలు ఉంటాయి. ఇప్పుడు సంసోనుకు వ్యక్తిగతమైన ఆజ్ఞ ఏంటంటే ఏ అపవిత్రమైనది తినకుండా జాగ్రత్తగా ప్రతిష్ఠితుడిగా పెరుగుతూ అతను ఇశ్రాయేలీల్ని ఫిలిష్తీయులు అనబడే శత్రువులు చేతుల్లోంచి కాపాడాలి, వాళ్ళంతు చూడాలి. ఇది వ్యక్తిగతమైన ఆజ్ఞ. ఇక్కడ కూడా సౌలుకి రాజరికం మొత్తం దేవుడిచ్చేటువంటి ఆజ్ఞలు, రాజ్యములో ఉన్న వాళ్ళందరికీ అదే ఆజ్ఞ, రాజుగారికి అదే ఆజ్ఞ. కానీ వ్యక్తిగతమైన ఆజ్ఞ ఏంటంటే నీవు రాజ్యాన్ని కాపాడాలి, నీవు నా పక్షముగా యుద్ధాలు చేసి శత్రువుల్ని మట్టి కరిపించాలి అని వ్యక్తిగతంగా అమాలేకీయుల్లో ఒక్కరిని కూడా విడవకూడదు. గిల్గాలులో నీవు ఆగాలి, సమూయేలు వచ్చి బలులు అర్పించాలి, అప్పుడు ఒక ప్రాసెస్ చొప్పున యుద్ధానికి వెళ్ళాలి. రెండవ సందర్భంలో అమాలేకీయుల్ని ఒక ప్రాసెస్ చొప్పున అందరినీ నాశనం చేయాలి. ఇది వ్యక్తిగతమైన ఆజ్ఞ కాదా? ఈ వ్యక్తిగతమైన ఆజ్ఞలు అతిక్రమించాడా లేదా? మీరే చెప్పాలమ్మా. సంసోను ఎలా అతిక్రమించాడో అలాగే ఎగ్జాక్ట్గా అతిక్రమించాడు. అక్కడి నుంచి పతనం స్టార్ట్ అయింది. సేమ్ సంసోనును ధ్యానం చేసుకున్నట్టుగానే ఇతనిని ధ్యానం చేసుకుంటే అక్కడ నుండి పతనం ఏమైంది? పతనం స్టార్ట్ అయింది అక్కడి నుంచి దేవుని యుద్ధాలు చేయలే. నిర్దోషి అయినటువంటి దావీదు మీద ఏట గిర్ర పెట్టడం, అతన్ని ఎలా చంపాలా, ఏ యుద్ధానికి అతన్ని పెడితే అతను చచ్చిపోతాడా, ఎలాగా అతను మట్టి కరిపించాలా. అతను గుట్టల్లోనికి కొండల్లోనికి పోతే 3000 మంది సైన్యానికి ఎందుకు ఇస్తున్నారు బాబా జీతం? దావీదుని తరమడానికి ఇచ్చారా సైన్యానికి జీతం? అమ్మా, శత్రువులను చంపడానికే కదండి జీతం. ఈయనండి
నిర్దోషి అనబడేటువంటి దావీదుని తరమడానికి 3,000 మందికి జీతం ఇస్తాడు. 3,000 మందికి దేవుడు ఆయన యుద్ధాలు చేయమని రాజరికాన్ని కట్టబెడితే కృపా వరం అనుకోండి, జస్ట్ మీకు అర్థం కావడం కోసం. దీన్ని మిస్యూజ్ చేస్తున్నాడు, క్రమంగా వాడట్లే. క్రమంగా వాడడం అంటే అతను యుద్ధకు వస్తున్నటువంటి శత్రువుల మీదకి వెళ్ళాలి, రాజ్యములో లావాదేవీలు చూసుకోవాలి, రాజ్యం కొరకే తన యొక్క జీవితాన్ని దారపోయాలి. దేవుడు ఆజ్ఞల మేరకు అతడు పరిశుద్ధతను, యథార్థతను, నమ్మకత్వాన్ని, నీతిని, న్యాయాన్ని కాపాడుకుంటూ వ్యక్తిగతంగా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు గైకొనాలి. ఎప్పుడైతే గైకొనలేదో అక్కడి నుంచి కూడా ఆజ్ఞతిక్రమం పాపం అతన్ని లాగేస్తూ ఉంటే లాగబడి మనల్ని కూడా నిద్ర లాగేస్తూ ఉంటే లాగబడితే ఈ వాక్యం ఏమి అర్థం. ఇప్పుడు ఈయన లాగబడుతూ ఉంటే చివరికి ఏం జరిగింది? దేవుని యుద్ధాలు చేయట్లే, దేవుని రాజ్యాన్ని పక్కన పెట్టి నిర్దోషి అయినటువంటి దావీదు కొండల్లోకి పారిపోతుంటే 3,000 మందిని పట్టుకుని కొండల్లోకి, గుహల్లోకి, గుట్టల్లోనికి, ఎక్కడికి ఎవరిని ఎత్తుతున్నావు? అసలు దేవుడికి ఎందుకు కట్టబెట్టాడు? రాజ్యం, అధికారం ఎందుకు ఇచ్చాడు? రాజరికం ఎందుకు ఇచ్చాడు? నీకు సైన్యాన్ని ఎందుకు ఇచ్చాడు? నీ సొంత కార్యాలు చేసుకోవడానికి ఇచ్చాడా? నువ్వు అనుకున్నదే నిజం అనుకుని విషపు చూపు చూసి ఆ వ్యక్తిని టార్గెట్ చేసి ఆ వ్యక్తి మీద పడడానికి నీకు రాజ్యం ఇచ్చాడా? దేవుడు అధికారం ఇచ్చాడా? నీకు కట్టబెట్టాడా? నువ్వేం చేస్తున్నావు? మిస్యూజ్ చేస్తున్నాడు. అక్రమం. దేవుడు ఎప్పుడూ కూడా ఒక కృపను వరంగా ఇచ్చినప్పుడు క్రమంగా వాడబడాలనుకుంటాడు. తన సొంతానికి అపవాదికి శరీరాన్ని అప్పగించి, ప్రేరణకు అప్పగించి, అపవాదికి దాసోహం అయిపోయి వాడబడుతున్నవాడు అక్రమమైన వాడు. ఏమాత్రం సందేహం లేకుండా దేవుడు చాలా సుస్పష్టంగా మనతో మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఆయన మనతో మాట్లాడుతున్నారు. అక్రమం అంటే ఇది. అందుకే దేవుడు, అయ్యా కృపవరాలు ఇచ్చావే, నీ నామములో అద్భుతాలు చేసాం, నీ నామములో ఆశ్చర్యకార్యాలు చేసాం, స్వస్థతలు చేసాం, అది చేసాం, ఇది చేసాం. దేవుడు ఏం మాట్లాడారు? అక్రమము చేయవారలారా, మీరెవరో నాకు తెలియదు. నేను మీకు కృపావరాలు ఇచ్చినప్పుడు కృపావరంలో ఏ తప్పు లేదు, నీలో కూడా ఏ తప్పు లేదు. ఆ తర్వాత కృపావరాన్ని అక్రమముగా వాడావు. దాని గురించి మనం చాలా అద్భుతంగా వాక్యంలో నుండి ధ్యానం చేసుకున్నాం. ఏంటి? అపవిత్రమైన సింహం యొక్క కళేబరం అపవిత్రమైనది. దానిలో తేనె పట్టు ఎంత విలువైనదైనా అక్రమమైనటువంటి కళేబరం అపవిత్రమైన దానిలో తిన్నాడు కాబట్టి అది అపవిత్రం. హల్లెలూయా. అలాగే దేవుడిచ్చినటువంటి కృపావరం నీకు ఇచ్చినప్పుడు అది చాలా ఉన్నతమైనది. నీవు దేవుని పరిధిని తప్పినప్పుడు, నువ్వు అపవిత్రుడు అయినప్పుడు, అక్రమమైన వాడమైనప్పుడు, నువ్వు దేవుడికి ఇచ్చినటువంటి కృపావరాన్ని కూడా అక్రమమైనది అయిపోద్ది. అప్పటి నుంచి అక్రమంగా అది వాడబడద్ది. మీకు గుర్తుంది కదమ్మా? గుర్తుందో లేదని మరలా రిపీట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం జరిగింది? దేవుడిచ్చినటువంటి అధికారాన్ని దేవుని నామ ఘనత కొరకు యథార్థంగా దేవుని ఎదుట నమ్మకమైనటువంటి ఒక పనివాడిగా దేవుని యొద్ద నుండి రాజరికం అనబడే కృపను పొందుకున్న ఈ కృపను క్రమముగా ఉపయోగించకుండా అక్రమముగా ఉపయోగిస్తున్నాడు. రాజరికం వాడబడుతుందా లేదా? అక్కడ రాజుగారు కాబట్టి సైన్యం కూర్చుంటామండి, నిలబడు, లెఫ్ట్ రైట్ నిలబడాలి. అప్పుడు తర్వాత ఏం చేస్తాయి ఈ సైన్యం? దావీదుని తరమండ్రా, తరుముతున్నాయా? ఆ రాజరికం ఉందా లేదా? సంసోనుకు కూడా బలం ఉందా లేదా? ఆ బలం ఉంది కాబట్టి ఆ తర్వాత గేటుని పునాదుల్లో నుంచి తీసాడు. కానీ దేవుడు కొరకు వాడబడ్డా? దేవుడు వాడుకున్నాడా? ఇప్పుడు కూడా ఈ రాజ్యాన్ని దేవుడు కొరకు చేస్తున్నాడా? ఎవరు కొరకు చేసుకుంటున్నాడు? రాజరికాన్ని ఎవరి కొరకు వాడుతున్నాడు? అక్రమంగా వాడుతున్నాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు అక్రమంగా వాడబడుతున్నప్పుడు ఒక సమయం వచ్చేటప్పటికి మనం ధ్యానం చేస్తున్నట్లుగా దేవుడు మాట్లాడతలేదని కర్ణపిశాచం దగ్గరికి వెళ్ళి సమూయేలుని పైకి దించాడు.
సమూయేలు మాట్లాడుతున్నాడు, యెహోవా నిన్ను ఎడబాయగా, ఇంతకు మునుపు నా ద్వారా దేవుడు ఏదైతే చెప్పాడో అదే జరుగుద్ది కానీ జరగకుండా పోదు. నువ్వు నీ 3 కుమారులు ఒక్క దినమందే నాతో పాటు ఉంటారు. ఒక్క దినమందే మృతుల్లోకానికి వెళ్ళిపోతారని అర్థం. రాజ్యము కూడా ఏమవుద్ది? అప్పగింపబడద్ది. రాజ్యాన్ని అప్పగించాలని రాజుని ఏర్పాటు చేసుకున్నాడా? రాజ్యము ఫిలిస్తీన్ హస్తాల్లో నాశనం అయిపోవాలనే రాజుని ఏర్పాటు చేసుకున్నాడా? రాజుగారు కొడుకులు ఒక్కసారి దుర్మరణం అయిపోవాలనే ఏర్పాటు చేసుకున్నాడా? ఫిలిస్తీన్లు తమ ప్రజల్ని తన్ని తరమాలనే ఏర్పాటు చేసుకున్నాడా? మరి ఎందుకు ఇదంతా రివర్స్ అయిపోయింది? మన సౌలయ్య గారు రివర్స్లో ఉంటే మొత్తం అంతా రివర్స్ అయిపోయింది. చాలామంది దేవుడు ప్రజలకి దైవ చిత్తములో నిలబడడానికి శక్తి ఉండదేమో కానీ, పట్టు ఉండదేమో కానీ, సంకల్పం ఉండదేమో కానీ, సైతానిగాడి చిత్తాన్ని నెరవేర్చడానికి 100% పర్ఫెక్ట్ అనమాట. సున్నైనను పొల్లైనను తప్పిపోకుండా వాడబడతా ఉంటారనమాట క్రైస్తవులు. సైతానిగాడికి సంబంధించిన వాళ్ళు కాదండి వీళ్ళు. ఎవరికి సంబంధించిన వాళ్ళు? ప్రభువుకి సంబంధించిన వాళ్ళు. ఎంత దుర్మరణం! ఒక్కసారే 3 కొడుకులు చచ్చిపోయారండి. సౌలు గురించి రాయబడి ఉంది, గిల్బోవా పర్వతం మీద సౌలు ఉన్నప్పుడు వాళ్ళ వేసేటువంటి ఆయుధాలు అతనికి తగిలి, అంబులు అతనికి తగిలి పడిపోయి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు సౌలు అనుకున్నాడు, నేను ఫిలిస్తీయుల చేతుల్లో, గడిచిన వారం క్షుణ్ణంగా ధ్యానం చేసాం, ఫిలిస్తీయుల చేతుల్లో చావకూడదు, సున్నతి లేని ఫిలిస్తీయుడి చేతుల్లో చావకూడదు అని ఆయుధాలు మూసేవాడిని నన్ను చంపేవయ్యా అంటే, రాజుగారు నేను మిమ్మల్ని చంపడమా అనగానే తన ఈటే మీద పడి, ఆ ఈటే ఎవరి మీద గిర్రబెట్టాడు? ఇప్పుడుని నిర్దోషి అయిన దావీదు మీదకి. ఏ ఈటే గిర్రబెట్టాడో, విసిరాడో అదే ఈటతో పొడుచుకున్నాడు. చచ్చాడా? మరి అది నెరవేరాలి కాబట్టి పొడుచుకున్నాడు. చచ్చిపోతాడేంటి? దేవుడు చచ్చిపోనిస్తాడా? ఆయనకు ఒక లెక్క ఉంటుంది. ఏం జరిగింది? ఆయుధాలు మోసేవాడు చంపమంటే చంపనన్నాడని ఇతను తను తాను పొడుచుకున్నప్పుడు ఆయుధాలు మోసేవాడికి భయం వేసి తాను పొడుచుకుని చచ్చిపోయాడు. ఈ లోపు అతనికి తల తిప్పేస్తుంది కానీ మరణం రాలే. ఈ లోపు ఒకడు వచ్చాడు అక్కడికి, నువ్వెవరు? అమాలేకీయుడిని, నన్ను చంపేశాడు. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, రాజుగారు చనిపోయారని, రాజుగారు కుమారులైన 3 కూడా దుర్మరణం పాలైపోయారని అక్కడ ఉన్న ఇశ్రాయేలీల గ్రామ ప్రజలకు తెలిసి గ్రామాలు వదిలేసి పారిపోయారు. ఇప్పుడు మన ఎరడోని క్యాంప్ అండి, సాలించుమర యుద్ధం చేయడానికి యుద్ధంలో చంపేస్తున్నారు జనాలని. సాలించుమర పట్టించుకున్నారు. మన దగ్గరికి వచ్చారంటే ఖచ్చితంగా మనల్ని పట్టుకుంటారు. ప్రాణాలు దక్కించుకోవాలని ఏం చేస్తాం? ఇంట్లో ఉంటారా? ఉండరు కదా ఎవరుని. మా ఇల్లు కూడా తాళం వేసేసుకుని ఏమవుతాం? పారిపోతాం. అవునా కాదా? ఇలాగ ఎందుకు చెప్తున్నాను? అవునా కాదా? అందుకని ఇప్పుడు జాగ్రత్తగా మనం అధ్యయనం చేస్తే ఎలా ఉండకూడదు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి? ఏమైంది? వెళ్ళిపోయారు. ఇల్లు వాకళ్ళు వదిలి వెళ్ళిపోయారు. రాజుగారు వాళ్ళు ఇల్లు వాకళ్ళు వదిలేసే పరిస్థితికి రావాలని రాజుని ఏర్పాటు చేశాడా? వాళ్ళు సుభిక్షంగా బ్రతకడానికి ఏర్పాటు చేశాడా? ఇల్లు వాకళ్ళు వదిలేసి పారిపోతున్నారండి. ఫిలిస్తీన్లకి విజయం వచ్చింది, మన వాళ్ళు అందరూ చచ్చిపోయారు, మనల్ని కూడా చంపేస్తారు. ఇశ్రాయేలీలు ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా పారిపోతున్నారు, చచ్చేవాళ్ళు చచ్చినట్టుగా చచ్చిపోతున్నారు. పారిపోవాలనుకున్న వాళ్ళు గుండెల్లో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని, అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని పారిపోతుంటే ఈ ఫిలిస్తీన్లు అన్నీ దోచుకుంటూ వస్తున్నారు. ఆ టైంలో గిల్బోవా పర్వతం మీద మన సౌలు గారి యొక్క కళేబరం ఉందన్నమాట. శవం, కుమారుల యొక్క శవాలు ఉన్నాయి. చూడండి ఎంత బాధాకరమైన విషయం. జాగ్రత్తగా వినండి అమ్మ, నన్ను బాధ పెట్టద్దు, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు.
దైవజనులు ఏది చెప్పినా కూడా దేవుని మాటగా చెప్తారు. మనం దేవుడికి విలువ ఇవ్వాలనుకుంటే కొన్ని సందర్భాల్లో మనల్ని ఏలుబడి చేస్తున్న వాటిని మనం అడుచుకోవాలి. ఇవే అణుచుకోకపోతే శరీరాన్ని అడుచుకుంటావా నువ్వు? దారాదత్తం చేసేవి సైతానికి. అదే వాక్యం ఇప్పుడు వరకు వచ్చింది. మరి జాగ్రత్తగా వింటే తన ప్రారంభం ఎంత బాగుందండి, ఎంత కృప. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? కళేబరం లేదా శవం గిల్బోవ పర్వతం మీద ఉంది. కుమారుల శవాలు కూడా ఉన్నాయి. శత్రువులకు దొరికిపోయినప్పుడు శత్రువులు శవాన్ని కూడా వదలలేదు. ఏమంటే మన దేవుని బిడ్డలకి శవం అనేది చాలా బాడీ మరణించినటువంటి ఆ బాడీ చాలా విలువగా. ఆ బాడీని అబ్రహాం అనబడినోడు సారా చనిపోయినప్పుడు ఆ బాడీ విషయంలో అడుగు పెట్టడానికి స్థలం లేకపోయినా అతడు కొంత స్థలాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుని ఆ స్థలములో సారమ్మ యొక్క బాడీని భూస్థాపితం చేసి అక్కడే నన్ను పెట్టాలని అతడు కూడా చనిపోయినప్పుడు అక్కడే పెట్టబడ్డాడు. కుమారులు చనిపోయినప్పుడు అక్కడే పెట్టబడ్డారు. లేయా చనిపోయినప్పుడు కూడా అక్కడే పెట్టబడింది. కానీ ఆ సమాధిలోనికి చేరలేదు అని రాహేలు గురించి పర్టికులర్గా రాస్తాడు. ఇంకొక విషయం, దేవునికి కోపం వచ్చినప్పుడు శపించినప్పుడు దేవుడు ఎలా శపించాడంటే, నీ కుమారుల యొక్క కళేబరములు ఎక్కడికి చేరో? సమాధిలోనికి చేరవు. ముసలి ప్రవక్త ద్వారా దేవుడు, మంచి ప్రవక్త వెనక్కి లాగబడినప్పుడు ముసలి ప్రవక్త ద్వారా ఏమన్నా, నీ కళేబరము సమాధిలోనికి. అంటే సమాధిలోనికి చేర్చబడడం అనేది ఒక కోణంలో సమాధిలోనికి మన దేహం చేర్చబడడం అనేది ఆశీర్వాదదాయకం. ఒక కోణంలో. అందుకే యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన సమాధి తొలిపించుకున్నటువంటి వేరే వ్యక్తి ఏం చేశాడు? అందంగా అద్భుతంగా సమాధికి ఆ శరీరానికి చేయవలసిన అన్నీ జరిగాక ఎక్కడ పెట్టబడ్డారు? సమాధిలో పెట్టబడ్డారు. అంటే సమాధిలోకి చేరకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం అన్నమాట. ఒక కోణంలో అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఇతను ఏం జరిగింది అంటే, ఫస్ట్ శవం వాళ్ళు ఐడెంటిఫై చేసినప్పుడు ఇది రాజు అయినటువంటి సౌలు యొక్క కళేబరము, మృత కళేబరము అని వాళ్ళు ఎప్పుడైతే డిక్లేర్ చేసుకున్నారో వెంటనే చనిపోయిన శవానుకున్న తలను తెగ నరికారు. చూడండి ఎంత బాధాకరమైన విషయం. తలనేం చేశారు? ఏమయ్యాడు సౌలు? దొరికిపోయాడు. అబ్రహామైనా, ఇస్సాకైనా, యాకోబైనా, దావీదైనా వీళ్ళందరూ అద్భుతంగా వెళ్ళగలిగారండి. దావీదు కూడా వృద్ధాప్య దశయందు తన యొక్క జీవనం అంతా అయిపోయిన తర్వాత దేవుడు అద్భుతంగా అతన్ని సమాధి చేయడానికి, సమాధిలో అంత విశిష్టత ఉందా కాబట్టే యోసేపు ఐగుప్తులో పెట్టబడినా ఏమన్నాడు? నా స్తన్యములను మీరు దేవుడు వాగ్దానాన్ని బట్టి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళుతున్నప్పుడు నా స్తన్యములను మీరు ఏం చేయాలి? వెళ్ళాలి అన్నాడా లేదా? మరి సౌలండి ఎంత కృపండి, ఎంత మంచోడండి, ఎంత ఆత్మీయుడండి, ఎంత ఉత్తముడండి, ఎంత ఘనుడు. లక్షలాది కాల్బలంలో ఎవరి మీద పడింది దృష్టి? ఇప్పుడు ఎంతమంది మనం ఉన్నామో మన అందరిలో దేవుడు ఒకరిని ఏర్పాటు చేసుకున్నాడు అనుకో, సపోజ్, అది ఎంత గొప్ప. ఇలా చూస్తాం. అలాంటిది తన మరణమే దుర్మరణం. ఎవరు అమాలేకీల చేతుల్లో చచ్చాడు. నెక్స్ట్ చనిపోయిన తర్వాత తల తెగనరికి తమ దేవతల గుళ్ళల్లో ఊరేగించి అతనికి సంబంధించినటువంటి ఆయుధాలను దాగోను గుడిలో పెట్టి అతన్ని విజయోత్సవముతో జనాల మధ్యలోకి ఏ గుడులు ఉన్నాయో ఆ గుడుల్లోకి తిప్పి జయోత్సవం చేసి తమ దేవతను స్తుతిస్తూ ఆ ముండాన్ని గోడకు తగిలించారు. శిరము లేదు, ముండాన్ని గోడకు తగిలించి ఉంచారు. 3 కొడుకులు గోడకు తగిలించి ఉంచారు. శత్రువులు
యాబేష్ గిలాదు వారి పక్షంగా అద్భుతంగా యుద్ధం చేశాడే ఆదిలో సౌలు. ఈ యాబేష్ గిలాది వారు రహస్యంగా రాత్రికి రాత్రి వచ్చి తగిలింపబడినటువంటి ఆ మొండాలను తీసి, శరం ఎక్కడుందో తెలదు, తగిలింపబడినటువంటి మొండాలను తీసి ఈ మొండాల్ని దహనం చేసి ఆ ఎముకల్ని తీసుకొచ్చి పాతి పెట్టారు. చాలా బాగుందండి చావు. ఆశీర్వాదకరంగా ఉందా? చనిపోయిన శవానికి కూడా వాళ్ళు వదలలేదే. అంత దౌర్భాగ్య దశకు దిగజారిపోయాడు. మొట్టమొదటి రాజుగా దేవుడి చేత ప్రేమింపబడి ఏర్పాటు చేయబడిన సౌలు మహారాజు. ప్రారంభం చాలా బాగుంది కానీ ముగింపు అస్సలు బాగోలేదు. తన్నిప్పుడైనా ధ్యానం చేసుకున్నాడా? దైవజనుడు చెప్పినప్పుడు తను అధ్యయనం చేసుకున్నాడా? దేవుని బిడ్డలారా, దైవజనుడు ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు అధ్యయనం చేసుకుంటే బాగుపడతారు. సౌలు మనకంటే చాలా ఘనుడండి, ఆత్మీయుడండి, విశేషమైనటువంటి గుణగణ ఆత్మ సంబంధమైన దేవుణ్ణి ఆకర్షించేటువంటి లక్షణాలు కలిగిన వాడు. కానీ దేవుడు ఎడబాస్తే, దేవుడు పగవాడైపోతే, శత్రువు చేతగా అప్పగింపబడితే, శత్రువు జల్లెట్లు వేసి జల్లిస్తే నీ జీవితానికి చెప్పుకోవడానికి ఏమి మిగలదు. ఎంత దుర్మరణం! యోనాతాను ఎంత ఆత్మీయుడండి. తండ్రి తర్వాత రాజ్యం ఏలవలసిన వాడు. ఏ కోణం అతనికి అప్లై అయిపోయింది? తండ్రుల దోషమును కుమారుల ఒడిలో వేయువాడను అనే కోణం ఆత్మీయుడైనటువంటి యోనాతాను విషయాలు అప్లై అయిపోతే, తండ్రి దుర్మరణముతో పాటు ఆత్మీయుడు కూడా దుర్మరణం పాలయ్యి, అతడు కూడా గుడల్లో తిప్పింపబడి, వాళ్ళ ఆయుధాలు కూడా వాళ్ళ గుడల్లో పెట్టబడి, వాళ్ళ తండ్రి మొండం వీళ్ళు కూడా ఎక్కడ తగిలింపడ్డారు? గోడలకు తగిలింపబడ్డారు. ఏ కోణం ఎవరికి అప్లై అవుద్దో న్యాయాధిపతి అయినటువంటి దేవునికి తప్ప మనకి తెలియదు. ఏ దౌర్భాగ్య కోణము మన జీవితంలో అప్లై కాకూడదంటే ఈ కోణాలు మనకు తెలియకపోతే మనకి తెలియదు. ఈ వాక్యం మనకు తెలియకపోతే తెలియదు. ఏం చేశాడని? ఏం చేశాడా? ఆజ్ఞ అతిక్రమించాడు అంతే. ఏం చేశాడని? ఏం చేశాడా? వ్యక్తిగతంగా దేవుడిచ్చిన ఆజ్ఞని గైకొనలేదంతే. ఎక్కడికి లాగేసింది ఇది? నాశన కోపానికి లాగేసింది, భ్రష్టత్వానికి, దయ్యానికి ఆహుతైపోవడానికి, శత్రువుల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోవడానికి, తన అంతం కూడా ధ్యానం చేసుకోవడానికి కూడా భయకంపితంగా ఉండేంతగా. ఎవరండి సౌలు? దేవుని చేత ఏర్పాటు చేయబడి అభిషేకింపబడిన వాడు రాజుగా. దేవుడు కృప చూపి కృపను వరంగా రాజ్యాధికారంగా అతనికి ఇచ్చాడు. రాజ్యం పోలే, రాజరికం పోలే, సింహాసనం పోలే, రాజవస్త్రాలు పోలే. ఒక విషయం లోతుగా మనం అధ్యయనం చేస్తే దేవుడిచ్చినటువంటి కృప వరం పోలే. కానీ ఒక టైం వచ్చేటప్పటికి కృపావరం పోలేదు. కానీ కృపావరం దేవుడి కొరకు వాడబడలే. అక్రమంగా మిస్యూజ్ చేయబడుతూ సాతానికి మహిమకరంగా, దేవుని అభిషక్తుడికి విరోధంగా వాడబడింది. ఎంత దౌర్భాగ్య దశకు సౌలు దిగిపోయాడో మనం చాలా ధ్యానం చేస్తున్నప్పుడే మన కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు తిరిగాయి. అతడి జీవితం మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన కళ్ళల్లో నుండి కన్నీళ్ళు తిరిగాయి. మరి మన జీవితాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు మరి మన కళ్ళల్లో నుండి కన్నీళ్ళు తిరగవా? ఆ కన్నీళ్లు ఏరులై ప్రవహించి దేవుడు పాదాలను తడిపితే, పశ్చాత్తాపపడితే దేవుడు మనల్ని అతీతంగా కృపతో జ్ఞాపకం చేసుకోవడానికి సమర్థుడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తన సౌలు వలె సంసోను కూడా తన యొక్క జీవితంలో దేవుడు ఎడబాసాడన్న సంగతి అతనికి తెలియదు.
దేవుడు వాడుకోవట్లేదేంటి, అసలు నేను ఎలా ప్రవర్తిస్తున్నాను అనే పరిస్థితి అతనికి మబ్బు కమ్మేస్తే, అతడు కళ్ళు పెరికివేయబడిన తర్వాత సంకెళ్ళ చేత బిగింపబడి బంధింపబడిన వాడై బందీ గృహములో తిరగల విసురుతూ ఉన్నప్పుడు అప్పుడు తన దేవుడి యందు అతడు దృష్టి నిలిపాడు. హల్లెలూయా. ఇప్పుడు మన జీవితం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే సౌలులో నుండి మనము కూడా సంసోను వలె పశ్చాత్తాప్తులమైతే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే సౌలు తన యొక్క జీవితంలో తన జీవితాన్ని ధ్యానం చేయలేదు. తన జీవితాన్ని బట్టి దేవుడు సన్నిధిలో అధ్యయనం చేస్తూ ఏరులై ప్రవహించేటువంటి కన్నీటితో దేవుడు పాదాలు తడుపుతూ క్షమించమని వేడుకొని ఉంటే సంసోను జీవితంలో దేవుడు ఏ కార్యాన్ని జరిగించాడు, ఆ కార్యాన్ని సౌలు జీవితంలో జరిగించి చేసి చూపగల సమర్థుడు. అయితే సౌలు అవకాశాన్ని ఇవ్వలేదు, కానీ సంసోను అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. సంసోను ఆ దయనీయమైనటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు మనం సౌలును ధ్యానం చేస్తున్నప్పుడు సమస్తము కూడా తేటగా మనకు అర్థమయ్యి మన కళ్ళల్లో నుంచి కన్నీరు వచ్చి అయ్యో సౌలా అని మనం సౌలును ధ్యానం చేస్తుంటే మనం బాధపడ్డాం. ఏమనుకుంటా, అయ్యో సౌలా. ఆ జీవితాన్ని తెలుసుకునే దావీదు ఏమని బాధపడ్డాడు, అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయారే, యుద్ధ సన్నద్ధులు నశించిపోయారే అని బాధపడుతున్నారు. ఇప్పుడు మనం కూడా సౌలు యొక్క జీవితాన్ని ధ్యానం చేస్తే మనకేం కలుగుతుంది, బాధ కలుగుతుంది. బాధ కలగడం మంచిదే, అంతకంటే మరీ మంచి పని ఏంటంటే మన జీవితాన్ని మనం అధ్యయనం చేసుకుంటే మన బ్రతుకును బట్టి దేవుడు పాదాల దగ్గర ఏరులై పొంగి ప్రవహించేటువంటి కన్నీటి కడలని దేవుడు పాదాల దగ్గర పెట్టుకుని, ప్రభువా నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడావు. సౌలు పెద్ద పొరపాటు అనుకుంటాం, సౌలు ఆజ్ఞ అతిక్రమించాడు, వ్యక్తిగతమైన ఆజ్ఞను అతిక్రమించాడు, సమూయేలు చెప్పినటువంటి వాక్యానికి లోబడలేదు, సమూయేలు చెప్పిన వాక్యాన్ని తృణీకరించాడు. ఎంతసేపు కూడా సమూయేలు నాకు పాస్టర్ గారుగా ఉండాలి, పాస్టర్ గారుగా సమూయేలు జయసూచకం ఎగరేయాలి, పాస్టర్ గారుగా సమూయేలు నా నెత్తిమే చేయబెట్టాలి, పాస్టర్ గారుగా సమూయేలు రాజ్యములో ముందుండి నన్ను దైవికంగా నడిపించాలని అనుకున్నాడే తప్ప వ్యక్తిగతంగా మాట్లాడుతుంటే మాత్రం పట్టించుకోక అంత దాపురించింది. ఇది నాన్న కూడా దేవుడు దైవ జనాంగంలో నుండి మనల్ని ప్రేమించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు మనం కూడా సౌలు వలె పట్టించుకునేటువంటి అనుభవంలో ఉంటే మన శరీరం నడిపిస్తున్నట్టుగానే మనం నడిస్తే, మన ప్రవర్తనను బట్టే మనం ప్రవర్తిస్తే, దేవుని వాక్యానికి దూరం అయిపోతే తప్పకుండా సౌలు వంటి దౌర్భాగ్య దశకు దిగజారిపోవడం అనేది ఖచ్చితంగా చెప్తున్నటువంటి దేవుని మాట, ఖచ్చితం. కానీ సంసోను తన జీవితంలో శత్రువుకు దొరికిపోయాడు, శత్రువు ఆడుకున్నాడు. ఒక డేట్ కూడా ఫిక్స్ చేశాడు, అతని అంతానికి అతడి మరణానికి ఒక డేట్ కూడా డిక్లేర్ అయింది, ఒక టైం డిక్లేర్ అయింది. గొర్రెపోతును బలివ్వడానికి ఒక టైం డిక్లేర్ చేసి తీసుకొచ్చి కడతారు. ఎక్కడ? తాడుతో కడతారు, బంధిస్తారు. వదిలేస్తారా? వదిలేస్తే పారిపోద్దని భయం కదా. బలిచ్చే మేకపోతునో లేకపోతే బలిచ్చే గొర్రెపోతునో టైం డిక్లేర్ చేసి దాన్ని వధించడానికి, బలివ్వడానికి దాన్ని అట్టే పెడతారు. అలాగే సంసోను శత్రువుకు దొరికిపోయాడు, కళ్ళు పీకేయడం జరిగింది, బంధించడం జరిగింది, తిరగల విసిరించడం జరిగింది. బందీ గృహములో ఒక శత్రువు చేతుల్లో కీలుబొమ్మ అయిపోయాడు. కానీ ఒక్కసారి అధ్యయనం చేయడం ప్రారంభించాడు, తనను తాను ధ్యానం చేసుకోవడం ప్రారంభించాడు. తన దేవుడు చెప్పిన మాటను ధ్యానం చేయడం, తన తల్లి తను గర్భమును ధరించినప్పుడు ఎంత ప్రతిష్టంగా బ్రతికిందో, తన దేవుడు తనని ఎంత ప్రతిష్టంగా బ్రతకమన్నాడో, తన దేవునికి తన పట్ల ప్రణాళిక ఏంటో, ఉద్దేశం ఏంటో, చిత్తమేంటో, అసలు శత్రువుల పక్షముగా దేవుడు తను ఎలా వాడుకున్నాడో, ఇతడు తర్వాత ఎందుకు వాడబడలేదో
అన్నీ అధ్యయనం చేసుకోవడం ప్రారంభించి అధ్యయనంలో దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు, తండ్రి నన్ను క్షమించు. రాణి వచ్చిందండి. మహాబలి ఇవ్వగలిగేటువంటి ఒక పండగ ఫిలిస్తీయులు చేసుకుంటూ, ఆ సందర్భంలో ఫిలిస్తీయుల యొక్క గుడిలో 5 సర్దారులు, పెద్దలు, పిల్లలు, వృద్ధులు, బాలురు, మహాభీకరమైనటువంటి జనసంద్రం ఆనందదాయకంగా తింటూ తాగుతూ తమ దేవతను స్తుతిస్తూ శత్రువు దొరికినటువంటి ఆనందంలో ఆహ్లాదపడుతూ ఉంటూ వాళ్ళు అనుకున్నారు, తీసుకురండి, అపహాస్యం చేద్దాం, పరిహసిద్దాం. అప్పటికే కుమిలిపోతున్నాడండి సంసోను. అయ్యో నా బ్రతికేంటి నాయన, ఎటువంటి పర్పస్తో నన్ను ఏర్పాటు చేసుకున్నావు, ఎంత కళ్ళు మూసుకుపోయాయి, నాకు కళ్ళు మూయబడ్డాయే. అయ్యో దేవా, అపవిత్రమైన దాన్ని తిన్నాను, అపవిత్రుడిని అయ్యాను, ఒప్పుకోలేదయ్యా, అపవిత్రమైన వేశ్యలతో సాంగత్యం చేశాను, విగ్రహ వేశ్యలతో గడిపానయ్యా. నా దేవా, నీతో గడపవలసిన వాణ్ణి, నీ కృపావరముతో బలంగా వాడబడవలసిన వాణ్ణి, నీ చిత్తాన్ని నెరవేర్చవలసిన వాణ్ణి, సంకల్పాల్లో నిలబడవలసిన వాణ్ణి, నీ చిత్తమంతటిని నెరవేర్చి నీకు సంతోషాన్ని కలిగించవలసిన వాణ్ణి. నా మీద నువ్వు ఆశ పెట్టుకుని ఇశ్రాయేలీల జనాంగం యొక్క విడుదల నిమిత్తం వాడుకుంటున్నప్పుడు నా తల పొగరెక్కి నీ మార్గమును తప్పి ఇశ్రాయేలీల జనాంగానికి విజయోత్సవముతో నిలబడేటువంటి స్థితిలో నేను ఉండక దిగజారుడు స్థితికి దిగజారిపోయానే. నేను నీ ప్రతిష్ఠితున్నయ్యా, నీ సంకల్పం చొప్పున నేను ఈ లోకమును నా తల్లి గర్భంలో ఉద్భవింపబడ్డా. నా తల్లి చాలా ప్రతిష్ఠితంగా నన్ను పెంచింది, నా తల్లి చాలా కడుపు కొట్టుకుందయ్యా నా కోసం. నా తల్లి వంటి ప్రతిష్ఠత నాలో లేదు, కోల్పోయాను. తండ్రి, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ రోజు మొదలుకొని ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. బలైపోతాడని తెలుసు, శత్రువుల చేతిలో తన యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోద్దని తెలుసు. అయినా ఒక్కటే, అన్నీ తెలుసు, అన్నిటికంటే అతీతుడు నా దేవుడు, కరుణా సంపన్నుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపామయుడు, వాత్సల్యత చూపువాడు నా దేవుడు. మతి తప్పి ప్రవర్తించాను, నా జీవితం అంతటిని అపవాదికి ఆహుతి చేశాను. బ్రతికించు ప్రభువా అని దేవుణ్ణి అడగడానికి కూడా నాకు అర్హత కానీ నాకు యోగ్యత కానీ నా దేవుని ఎదుట లేదు. చివరి క్షణములో నా తుది శ్వాస విడిచే ముందు నా దేవుని కొరకు చేయాలనుకున్నది చేయలేకపోయానే. కడవరి క్షణంలో నా దేవుడు కోరుకున్నది నేను చేసి చూపాలి. హల్లెలూయా. కరుణా సంపూర్ణుడైనటువంటి దేవుడు వైపు చూడడం ప్రారంభించాడు. శిలువ మీద దొంగ ఎలా అయితే తన యొక్క కడవరి క్షణంలో నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని, అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, బ్రతికించు ప్రభువా నీ వేరొక దొంగ ఏడ్చినట్టుగా నేను ఏడవను, కనికరపడయ్యా అన్నప్పుడు అంత దౌర్భాగ్య దశలో ఉన్న దొంగకు కూడా దేవుడు అద్భుతమైనటువంటి తరుణాన్ని ఇచ్చినవాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా తన ప్రతిష్ఠితుడు, తన సంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన వాడు దేవుడు సంసోను వలన దుఃఖపడుతున్నాడు, వేదనలు అనుభవిస్తున్నాడు, చింతిస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. కానీ ఒక అద్భుతమైనటువంటి తరుణం ఏంటంటే తన దేవుని వైపుకు తిరిగాడు సంసోను. దేవా, ఇదే నా చివరి గడియ, ఒక్కసారి నన్ను బలపరుచు. ధైర్యముతో దేవుడి వైపుకు చూస్తూ దేవుడు శరణు జొచ్చినప్పుడు దేవుడు శరణ్యంగా నిలబడితే హల్లెలూయా. మూలంగా ఉన్నటువంటి స్తంభాలకు నన్ను కట్టమన్నప్పుడు అతనిలో దేవుడు క్రియ చేశాడు. ఆధారముగా ఉన్నటువంటి స్తంభాలకు కట్టినప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ ప్రణాళికలు నన్ను నిలబెట్టు ప్రభువా అని ఒక్క ఒంగడలేదో. ఆధారంగా ఉన్నటువంటి స్తంభాలు పడిపోయి దానిలో ఉన్నటువంటి సర్దారులు జనాంగము మీద ఆ గుడి మొత్తం కూలిపోతే ఒక్కడు కూడా మిగలకుండా చచ్చిపోయాడు. హల్లెలూయా. ఆ తుది శ్వాసలో అతడు దేవుడికి చేసింది గొప్ప ఆరాధన. ఆ తుది శ్వాసలో అతడు దేవుడి నిమిత్తం ఇశ్రాయేలీయులకు ఇచ్చినది గొప్ప విజయం.
మధ్య రకంగా పడితే పడ్డాడండి. పడిన వాడు తప్పుడు వాడు కాదు, పడిన స్థితిని గమనించి లేచిన వాడు గనుడవుతాడు. ప్రణాళికల్లో నిలబడతాడు, చిత్తములో నిలబడతాడు, సంకల్పములో నిలబడతాడు, ఓహోలో నిలబడతాడు, ఉద్దేశంలో నిలబడతాడు. ఈ రోజున ఎంతో మంది దైవ జనాంగమే కానీ, దేవుని చేత ఏర్పాటు చేయబడుతున్న విశ్వాసులే కానీ అనేక రీతులుగా పడిపోయి చెడిపోయి ఉంటే, సంసోను వలె తమ్మును తాము చూచుకున్నప్పుడు, దేవునిని ఆక్రందనతో వేడుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు నీ స్థితిని నీకు ఇవ్వడానికి దేవుడు సమర్థుడు. దావీదుకు అదే స్థితిని అనుగ్రహించిన వాడు మన దేవుడు. సంసోను ఆ ప్రణాళికల్లో నిలబెట్టుకున్నవాడు దేవుడు. ఆ శిలువ పైనటువంటి దొంగ యొక్క ఆక్రందనను ఆలకించిన వాడు నీ దేవుడు. నీ దేవుడు ఘనుడు. హల్లెలూయా. ఆయన మనల్ని విడిచిపెట్టడు. సంసోను కడవరి క్షణం దౌర్భాగ్యంగా ముగిసిపోతే, అలాగే ముగిసిపోవలసినటువంటి సంసోను యొక్క కడవరి క్షణం విజయోత్సవంతో ముగిసిందండి, జయముతో ముగిసింది. తను చేసిన దైవ సంకల్పమే దేవునికి అద్భుతమైన ఆరాధన అయింది. విరిగి నలిగిన హృదయముతో కూడిన ఆరాధన అయింది. దేవుని పరిశుద్ధ పాదముల మీద పరిమళ వాసనగా పోయబడిన వాడయ్యాడు. పడితే పడ్డాడు, పడిన స్థితిలోంచి లేచాడు. హల్లెలూయా. నిన్ను దేవుడు కోరుకున్నది కానీ, ఈ వాక్యం వింటున్నటువంటి యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితము ఒకవేళ పతనావస్థలో ఉందేమో, నీ దేవుడు కరుణా సంపన్నుడు. ఎక్కడ పడ్డావో అక్కడ నుండి లేపడానికి సమర్థుడు. హల్లెలూయా. ఈ రోజున చాలామంది అండి మతి తప్పి ప్రవర్తిస్తున్నారు. దేవుడు సంకల్పాన్ని మరిచి, దేవుడు యొక్క చిత్తాన్ని విడిచి, దేవుడు ఇచ్చినటువంటి కృపావరాలను అక్రమానికి వాడి, దేవుడు నన్ను ఎడబాసాడు అనే విషయమే మరిచి, మేము దేవుడి కొరకు వాడబడుతున్నామని చివరి గడియలో దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడితో మాట్లాడతారు వీళ్ళు. అయ్యా, నీ నామములో అద్భుతాలు చేయలేదా? నీ నామములో స్వస్థతలు జరిగించలేదా? నీ నామములో దయ్యాలు వెళ్ళగొట్టలేదా? అక్రమము చేయవారలా మీరెవరో నాకు తెలీదు పొండి. ఇటువంటి బ్రతుకొద్దు, ఇటువంటి జీవితం వద్దు, ఇటువంటి స్థితిగతులొద్దు. యుగ యుగాలు జీవించాల్సింది మన పరమ తండ్రితో. ఆకలి లేని, దప్పిక లేనటువంటి దినాలు అక్కడ ఉన్నాయి. కట్టని గృహాల్లో అక్కడ నివసిస్తాం. నాటని వృక్ష ఫలాలను ఆ దినాన అక్కడ మనం భుజిస్తాం. కిరీటాలు ఇస్తాడు, బహుమానాలు ఇస్తాడు. యుగ యుగాలు రాజ్యమేళతం ఆనందిస్తాం. క్షణికమైనటువంటి శరీర సంబంధమైన వాటి కొరకు, క్షణికమైనటువంటి శరీర ఇచ్చల కొరకు, క్షణికమైన వాటి కొరకు నీ దేహముతో దేవుణ్ణి ఆరాధించవలసి ఉండగా, దేహములో దేవుణ్ణి నివాస స్థానముగా చేసుకోవలసి ఉండగా, ఈ దేహాన్ని, శరీరాన్ని అపవాదికి తాకట్టు పెట్టి, అపవాది చేతుల్లో కీలు బొమ్మగా వాడబడి మేము దేవుని సంకల్పంలో ఉన్నాము, దేవుడు మమ్మల్ని ఎడబాయలేదని భ్రమలో ఎవ్వరూ బ్రతకొద్దు. తెలియడం లేదండి. ఈ రోజున చాలా మందికి ముసుగులో ఉన్నారు. ఏంటా ముసుగు? ప్రార్థన చేసుకోవట్లేదా? ఆరాధించట్లేదా? పరిచర్యలో పాలు పొప్పులు పొందట్లేదా? వాక్యం వినట్లేదా? శ్రద్ధగా వెళ్ళట్లేదా? వెళుతున్నావు, ఆజ్ఞలు గైకున్నావా? కట్టడలు, విధులు, ధర్మం, వ్యక్తిగతంగా నీకు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నావా? మన కుటుంబం నిర్వర్తిస్తుందా? చాలామంది అండి కృపావరాలు చూసుకుని, సంసోను కృపావరం ఒక టైం వచ్చే వరకు కూడా పోలే. రాజు అయినటువంటి రాజరికం పోలే. కానీ అదే రాజరికంతో దేవుడిచ్చినటువంటి కృపతో ఏం చేస్తున్నాడు? తరుముతున్నాడండి. అక్రమంగా తరుముతున్నాడు అభిషిక్తుణ్ణి. చేయరాని కార్యాలు చేస్తున్నాడు సంసోను. ఉండకూడని స్థలాల్లో ఉంటున్నాడు, వెళ్ళకూడని చోటకు వెళుతున్నాడు, చేయరాని కార్యాలు చేస్తున్నాడు. దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడా? ఒక టైంలో రాజ్యరికాన్ని అతను కోల్పోయాడు. ఒక టైంలో ఈ కృపను ఇతడు కోల్పోయాడు. చివరికి దుర్మరణం పాలైపోయాడు సౌలు. దుర్మరణం పాలైపోతూ ఉండగా గ్రహించుకొని పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడ్డాడు సంసోను. మనకు మాదిరిగా నిలబడ్డాడు. పశ్చాత్తాపం అనేది చాలా అమూల్యమైనటువంటి ప్రక్రియ. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి వాక్యాలు మనల్ని ఎంతో బలపరుస్తున్నాయి. నేను చెప్పగలను, ప్రభా, ఏ విషయంలోనైనా
నాకే తెలియకుండా మబ్బు నన్ను కమ్ముతుందేమో అయ్యా. నేను అలాగ అప్పగింపబడకూడదు, ఇలా అప్పగింపబడకూడదు, నేను అలా అవ్వకూడదు, ఇలా అవ్వకూడదు ప్రభు అనే ప్రార్థన చేసుకుంటున్నానేమో. కానీ ఇంతకు మునిపే ఆది మహాఘట సర్పానికి నేను చోటిచ్చేసానేమో. అయ్యా, ఏ విషయంలో అయినా నీ వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో ఆజ్ఞల్లో అతిక్రమించి బ్రతుకుతున్నానా? దయచేసి నన్ను క్షమించయ్యా. శరీరానికి ప్రియారిటీ ఇస్తున్నానా? అయ్యా, శరీర ఉద్రేకానికి లోబడిపోతున్నానా? ఈ వాక్యాలను బట్టి దేవుడు మనల్ని ఎంతో బలపరుస్తున్నారు. ఇంక ఈ వాక్యాలంటే భయపడి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటే శరీర ఉద్రేకానికి లోబడతామండి, మిస్యూజ్ చేసుకుంటామండి ఇచ్చిన కృపావరాలని. దేవుడు ఎడబాస్తాడని భయం ఉండదా? నిద్రతే ఉంటుందా భయం? నిద్రలోనే పోయింది చాలామందికి ఈ వాక్యం. చాలా బాధపడుతున్నానండి. ప్రేగులు కదిలిపోతాయండి వాక్యం చెప్తుంటే. మీకు ఎందుకు నిద్ర వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. ముందు నిద్రలోంచి బయటికి రండి, ఆ తర్వాత పశ్చాత్తాపడుదురు. ముందు నిద్రలోంచి బయటకు వస్తేనే కదా అసలు దేవుని వాక్యం ఏం చెప్పిందో, ఏ విషయంలో పశ్చాత్తాపడాలో, బుద్ధి బ్రతుకు బాగు చేసుకోవాలో. అయ్యయ్యో, ఎంత పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అతీతంగా తాండవిస్తున్నా మన బ్రతుకులు మారాలి, జయించగలగాలి. ఇంత జయించలేడు, ఇంత జయిస్తాడా? ముందు నుండి కూడా మన శరీరాన్ని దేవుని వాక్యానికి అనుకూలంగా మార్చుకోవడం నేర్చుకోవాలి. మనం ఎక్కడున్నాం, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి. దానికి విరోధంగా మన శరీరం ఊగుతుంటే ఏం చేయాలి? ఊగమ్మా, నేను ఊగుతాను, నీతి ఇద్దరు ఊగుదాం అనకూడదు. ఊగుతున్నటువంటి దాన్ని అణిచిపెట్టాలి. అప్పుడు మన శరీరాన్ని అణుచుకోగలుగుతాం. చిన్నదాన్ని అణుచుకుంటేనే పెద్ద ప్రమాదంలో పడిపోకుండా ఉంటాం. అదేనా అపవిత్రత పెద్ద అగాధంలోనికి సంసోన్ని నెట్టేసింది. అదేనా నా ఆజ్ఞాతిక్రమమే సౌలు రాజుని నెట్టేసింది. అమ్మా, ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ధర్మం ఇదంతా తేలిగ్గా తీసుకోవద్దు. ఈ వాక్య పరిధిని తేలిగ్గా తీసుకోవద్దు. మనకు దేవుడు ఎక్కడుండి చెప్పడండి? వాక్యములో నుండి దేవుడు మాట్లాడతాడు. ఈ వాక్యం ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం అమలుపరచగలగాలి. అయితే సైతానుగాడు చాలా చాకచక్యంగా కడవరి దినాల్లో అబద్ధికుల బోధల వలన, వేషధారణ వలన, కలిపి చెరుపుడు బోధల వలన దేవుని యొక్క బిడ్డలలో నుండి ఈ వాక్యాన్ని వక్రీకరించి చెప్పి ఎంతో మందిని నిత్య నాశనానికి లాగుతున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పసికట్టగలగాలి. అక్రమంగా వక్రీకరించి బోధిస్తున్నటువంటి బోధలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి తిమోతికి రాస్తూ పౌలు కడవరి దినాన అబద్ధ వాక్యము, అబద్ధ బోధ వలన అనేకులు విశ్వాస భ్రష్టులైపోతారని దేవుని వాక్యం తేటగా తెలియపరుస్తుంది. ఇప్పటికే చాలామంది బయలుదేరారండి, చాలామంది బయలుదేరేశారు. నిజంగా ఆత్మీయుల ఆ వాక్యం కానీ వింటూ ఉంటుంటే, సమర్థించుకునే విషయం వింటూ ఉంటుంటే నవ్వు ఆగదు. ఇంకా నవ్వు రాదు, ఇంక ఏడుపే. అయ్యయ్యో, ఎంతమందిని లాగేస్తారు వీళ్ళు అని ఏడుపు వస్తుంది. అమ్మ, చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పుడే మనం చనిపోలేదు కదా. చనిపోయే వరకు మనం ఏమేమి వినాలి? బోధలు వినాలి. చనిపోయే వరకు మనకు కొలమానం ఇదే. దేవుడు కృపను బట్టి మనకు విత్తబడుతున్న వాక్యాన్ని మీరు గ్రహించుకున్నట్లయితే ఎవడో మిమ్మల్ని చెరపలేడు, ఎవడో మిమ్మల్ని పక్కకు తొలగించలేడు. భ్రష్ట స్థితికి దిగజారడానికి మీరు ఆస్కారంగా ఉండరు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు మన దేవుడు. క్షమించే దేవుడు, కరుణించే దేవుడు, వాత్సల్యత చూపే దేవుడు, కృప చూపువాడు. తండ్రి క్షమించయ్యా అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు ఎప్పుడు క్షమించమని వస్తావా? ఎప్పుడు క్షమిద్దామా? ఎప్పుడు హక్కులకు చేర్చుకుందామా? హల్లెలూయా. ఎగ్జాక్ట్గా నీ తండ్రి ఎవరో తెలుసా? తప్పిపోయిన కుమారుడు సందర్భములో ఉన్నవాడే నీ తండ్రి. తప్పిపోయిన కుమారుడు కొరకు అతనికి ఆలోచన లేదా?
కానీ తప్పిపోయిన కుమారుని వెతికాడా, వెళ్ళాడా, లాక్కొచ్చాడా? అతడు వచ్చే వరకు 1000 కళ్ళతో ఎదురు చూసి వస్తే తన స్థానాన్ని తనకిచ్చాడు. మహిమ కలుగునుగా. ఏమండి, ఇంత గొప్ప దేవుణ్ణి, పనికి మాలినటువంటి వాటిని మనం దేవుళ్ళుగా కలగలేదు. మనం మూయబడినటువంటి నేత్రాలు, మన దేవుడు కరుణించి నేత్రాలు తెరిస్తే మనం మూసుకొద్ది నేత్రాలని. ఏమంటే వెండి కంటే, బంగారం కంటే, ధనధాన్యాదుల కంటే, వజ్ర వైడూర్యాల కంటే, ఆస్తుల కంటే, పాస్తుల కంటే, ఐశ్వర్యం కంటే, అంతస్తు కంటే, పేరు ప్రఖ్యాతల కంటే, ఘనతల కంటే, సుకీర్తుల కంటే, మరి ఏదో కంటే నీ దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ బహున్నతం కలిగినది. నీ దేవుడు నీ చేతుల్లో పెట్టినటువంటి పరిశుద్ధ గ్రంథమే నీకు ఆస్తి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నిజ సేవకులు నీకు బోధిస్తున్నారే, అదే నీకు కొండంత ఉండ. ఇదంతా నిన్ను ఎక్కడ తీసుకెళ్తా తెలుసా? యుగ యుగాల శాశ్వత లోకం యొద్దకి. ఇంకేం కావాలండి నీకు ఆస్తి? ఇంకేం కావాలి నీకు? అంతస్తు, గౌరవం, మెప్పు. దీన్ని ఫాలో అవుతే ఆటోమేటిక్గా శరీర సంబంధమైనవన్నీ నువ్వు ఎదుక్కున్న వస్తాయి. ఎలాగుంటే ఇలా చూసేసేవరకు మళ్ళీ ఇలా వచ్చేస్తాయి. మన దేవుడి మీద మన దృష్టి. నేను నిన్ను క్షమించను అన్నవాడు కాదు కదా. ఏ విషయంలో తప్పిపోయాం, ఏ విషయంలో పడిపోయాం, చెడిపోయాం? ఏమండి, చాలా విషయాలు మనకు తెలియదండి. నాకు తెలీదు, నీది నీకు తెలీదు. ఎవరైనా దైవాత్మావేశంతో చెప్పితే నువ్వు స్వీకరించే అనుభవంలో ఉన్నావా, బాగుపడతావు. చెప్పిన వాళ్ళని 100 చూపిస్తావు. నువ్వు ఎవరైనా నీలో ఉన్న మాట చెప్తే 100 తడివేసుకుంటావు. ఇంకా అసలు పైరిచ్చికి తడివేసుకోవడమే. ఆయన గారు లేకపోతే ఆవిడ గారు నీ బాగు కోసం నీతో ఏడ్చి ఒక మాట చెప్తే 100 మాటలు, అయ్యి బాబా క్షమించి బాబా అనవసరంగా అన్నాను అనే అంతవరకు తడివేసుకుంటావు. పైనుంచి ఏం మారుతావు నువ్వు? ఇంకా ఏం మార్పు వస్తుంది నీకు? ఒకటి, నీ లోటు మాట్లాడడమే సాహసం అండి. హల్లెలూయా. ఓ మాట చెప్పనా? ఎవరన్నా వచ్చి నీ లోటు మాట్లాడగలరా చెప్పు? పక్కనోళ్ళతో నీ లోటుపాట్లు చెప్పి తిట్టగలరు. పక్కోడి దగ్గర అది అలాగా, వాడు ఇలాగా, వీడు ఇలాగా అని చెప్పగలరు. ఎదురుగుండా వచ్చి మాట్లాడటమే అద్భుతం అండి. తెలియక అనుకుంటున్నారు మీరు. ఎదురుగుండా వచ్చి మన బలహీనతలు మనకు చెప్పినప్పుడు, అది నిజంగా మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు పాదాల దగ్గర పడితే మనకు మార్గం తెరవబడినట్టే. అది మనలో లేదనుకో, అయినా పడు. ఉందనుకుంటున్నాడు కదా, ఉందనుకుంటుంది కదా, అయినా పడు దేవుడి దగ్గర. నీ యథార్థతను బట్టి దేవుడు మరొక కోణంలో నీ కొరకు కార్యం చేస్తాడు. సేకరించే పర్లేదు, అది నీకు మేలే కానీ కీడు కాదుగా. అనుకుంటున్నాడు లేదా అనుకుంటుంది, వాళ్ళు అనుకుంటున్నారు, నీలో లేదుగా. నీలో లేదన్న విషయం నీకంటే ఎక్కువ నీ దేవుడు తెలుసుగా. మరి ఇంకెందుకు? మన ఆధారం ఎవరు? దేవుడు. మన నిరీక్షణ ఎవరు? దేవుడు. ఎవరు ఏదన్నా అవునన్నా కాదన్నా మనమే కన్ఫ్యూజన్లో ఉన్నా మన దేవుడు కన్ఫ్యూజన్లో లేడు. నీ పక్షంగా, వ్యక్తిగతంగా, ప్రపంచమంతా ఆయన బిడ్డలై ఉండొచ్చు, ఆయన వ్యక్తిగతంగా ఆయన ఔన్నత్యమైన ప్రేమను నీకు మాత్రమే వ్యక్తిగతంగా చూపగల దేవుడు. అందరితో పాటు నిన్ను ప్రేమిస్తున్నాడు అని అనుకోకు. అందరినీ వ్యక్తిగతంగా ఆయన ప్రేమతో ప్రేమించే దేవుడు. నిన్నైనా నన్నైనా ఆయన ఘనుడు, ఉన్నతుడు, ఉత్తముడు, శ్రేష్ఠుడు, సంపన్నుడు, క్రియా జరిగించువాడు, మన జీవితాలకి అన్నిటికీ చాలినవాడు, తాళుకోవడానికి కృప చూపువాడు. ఏ దినాన ఆయనను మనల్ని ఏది వేరు చేయకుండునుగాక, ఇంకాను ఆయనలో మనం పాతుకుపోదుముగాక, అంటు కట్టబడదుముగాక, అపవాదికి దూరమైపోదుముగాక, మన దేవునికి దగ్గరైపోదుముగాక. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్.